అసలు ఏం జరిగింది, అసలు ఏమైంది, చాకు వచ్చింది ఎందుకు మీ దగ్గర నుంచి మళ్ళీ వేరే టీంకి వెళ్ళింది, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కొడతారు అది ఇదని ఎందుకు డిస్కషన్ అనేది చేస్తుంది అమ్మాయి? ఏదో ఒక వీడియో ఒక్కొక్కసారి కొడతామని ప్రతి వీడియో కొట్టినా అని చెప్తున్నాను. ఎన్నైతే వీడియోలు చేసినామో మొత్తం ఆమె స్కూల్కి పోతున్న అడవి కొడుతున్నారు, ఆమెకి నేర్పిస్తున్నారు అట్లా అని చెప్పి వాళ్ళ మమ్మీకి చెప్పండి, మీరు అది బంద్ చేయమని చెప్పండి, స్కూల్కి పంపించకుండా అని చెప్పండి. అంటే స్కూల్ అంటే టీచర్, నువ్వేమన్నా సార్వా? ఇప్పుడు ఆమెకి ఒక లైఫ్ ఇస్తున్నాం కదా మనం, ఆమె ఫేమస్ అయింది కదా. వాళ్ళు అడిగారా నేను లైఫ్ ఇమ్మని? ఎవ్రీ వీడియోకి ఎవ్రీ టైం కొట్టేవాడు అని అన్నది అందులో. మరి నేర్పిస్తున్నారు ఇంకిల్ నుంచి ఒక వేరే వాళ్ళు నేర్పిస్తున్నారు కూర్చొని నేర్పిస్తున్నారు, ఇట్లా కాదమ్మా ఇట్లా చెప్పమ్మా ఆడిపోయి అట్లా కాదమ్మా. మరి కొట్టడం చాలా గట్టిగా కొట్టేవాడు, ఇట్లా గిచ్చేవాడు, పెదాలు గిచ్చేవాడు. అంటే ఇట్లా కొట్టడం, ఇట్లా ఇట్లా అనడం, ఇట్లా ఇట్లా అనడం. ఇట్లా కొట్టిన ఆమె కొడుతుంటే ఇట్లా మరలింది, అప్పుడు ఇట్లా రాకింది అంతే. అప్పుడు ఆ పన్ను గుచ్చుకున్నా ఏం గుచ్చుకున్నా ఏం రక్తం ఇక్తం ఏం రాలే, అదంతా యాక్టింగ్. ఆమె కోసం నేను బండి కొనుక్కున్నా డియో ఒకటి. వాళ్ళ ఇంట్లో ఏమనుకున్నారు అందరూ, ఇందుగా ఇటు ఏం చేయడు, పైసలు ఇక్కడ వస్తున్నాయని చెప్పి డౌట్ వచ్చి మా అమ్మాయి వల్లనే పైసలు సంపాదిస్తున్నామో అని. నీకు అది ఇండివిజువల్ గా నీవేదో చేసుకుంటే నీకు వేలు వచ్చినాయి, దాంట్లో నీకు ఐఫోన్ కొనుక్కోవాలని ఉంది కాబట్టి నీ డబ్బులతో నువ్వు కొనుక్కున్నావు. ఇప్పుడే చేస్తున్నాం కదా, వేరే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకుని ఎందుకు ఇవ్వాలని చెప్పి నేనే కొనుక్కుంటే అయిపోతుంది అని చెప్పి నేనే ఆమె కోసం కొనుక్కున్నా, బండి ఆమె కోసం కొనుక్కున్నా, ఫోన్ ఆమె కోసమే కొనుక్కున్నా. ఎవరు? పాప కోసం. పాప కోసం బట్టలు ఇప్పించిన, చెప్పులు ఇప్పించిన, అన్ని. అమ్మాయిని కొట్టినవని ఒకటి, బాగా సతాంచుతోడివి, ఒక చిన్న పిల్ల అని అన్నావు కదా, ఆ చిన్న పిల్లను సరే కొంచెం ఓపిక తెచ్చుకొని చెప్తే అయిపోగలదు, ఈ రోజు నింద పడకపోగలదు నీ మీద. ఓపిక లిమిట్ అనేది క్రాస్ అయిన తర్వాతనే చేతులు ఇస్తున్నావు. క్రాస్ అయ్యేంత ఎందుకు సైలెంట్ అయిపోవాలి? దాంట్లోకి బ్యాడ్ కామెంట్స్ పెట్టిస్తున్నావు అంట, వేరే వేరేతో దమ్కీలు ఇప్పిస్తున్నావు అంట. ఎందుకు వాళ్ళ ఇంటర్వ్యూలో నీ గురించి చెప్పాల్సి వచ్చింది? నేను చెప్తున్నా సబ్జెక్ట్ లేదు ఒకటి. అంటే అంత అవసరం ఏముంది? నువ్వు అంత ఫేమస్ క్యాండిడేట్ కూడా కాదు కదా. తెలంగాణ చూడడం వాళ్ళ అమ్మని ఉంటాడు, ఇద్దరు వాళ్ళ బాస్ అని పెడతారు స్టోరీ, ఇద్దరు ఉంటారు. అరే ఓకే చూడడానికి వాళ్ళు ఇద్దరు ఫోన్ చేసినారు, వీళ్ళు వాళ్ళకి మరి వాస్తవాలు మాట్లాడు, అట్లా అనుకుంటారు ఇట్లా అనుకుంటారు ఎందుకు? దునియాలో ఎవరికి లాస్ట్ గా ఇంట్లో నేర్పిస్తే వచ్చి ఇండైరెక్ట్ గా వాళ్ళ అమ్మ నేర్పించింది అంట. వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు కదా, వాళ్ళ అన్న ఉన్నాడు, చిన్న చిన్న పిల్లలు బానే ఉన్నాడు చూస్తున్నాను. మస్తు పెద్ద పెద్ద లెక్కలు ఉన్నాయి. బాయ్ ఒక్కరోజు ఏం తాగడు ఏం లేదన్నారు నేను అడిగితే. నా నీ కొట్టడానికి ఎప్పుడు మస్తు మంది కూర్చొని ఉన్నారు పిల్లవాళ్ళు. ఎలా ఉండేది నీతో అమ్మాయి ఉండేప్పుడు? బిహేవియర్ ఎలా ఉండేది? అదే మస్తు మంచిగా ఉండేది. మన ఇంటర్వ్యూలో చెప్తుంది నీకు అన్ని అన్నావి అంటలేదు, సన్నీ అంటుంది, అంత గలీజే నేర్పి. షాక్ వచ్చింది, ఏం చెప్దాం అనుకుంటున్నాను, కానీ నా పేరు మాత్రం గలీజ్, నా పేరు గలీజ్ చేసి అన్నా. హాయ్ హలో వెల్కమ్ టు V960 TV. నేను మీ సంతోష్. ఈరోజు ఈ గెస్ట్ మళ్ళీ మీకు ఐడియా ఉండొచ్చు, ఆల్రెడీ చాకో చిన్నతో పాటు ఒక ఇంటర్వ్యూ చేసాం స్టార్టింగ్ లో. బట్ వాళ్ళిద్దరికి ఏదో సంథింగ్ ఏదో జరిగితే మళ్ళీ అన్న లేదన్నా అమ్మాయి చెప్పిన అన్ని అబద్ధాలని మనకు ఛానల్ కు కాల్ చేసి, లేదు నేను కూర్చొని ఏం జరిగిందో నేను చెప్తా అంటే మనం కూర్చోబెట్టడం జరిగింది ఇక్కడ. బ్రదర్ నేను ఏమంటా, మళ్ళీ అన్న రిలీజ్ అయిన తర్వాత అన్న వీడియో డిలీట్ చేయి, ఇది అవుతుంది అది అవుతుంది అంటే మాత్రం నేను అసలు కాంప్రమైజ్ అయ్యే క్యాండిడేట్ అయితే కాదు. అయితే ముందే చెప్తున్నా, లేదన్నా వద్దన్నా అంటే ఇప్పుడే ఆపేద్దాం ఇంటర్వ్యూ. మీరు క్లారిటీ, ఎందుకంటే యూజ్లెస్ టాపిక్ వద్దు, ఏదన్నా జెన్యున్ గా మాట్లాడుకోండి. ఓకే వర్షన్ ఏం జరిగింది, ఆ అమ్మాయి ఏం మాట్లాడింది, అమ్మాయి మాట్లాడింది ఏది నిజం ఏంటి, ఆ రోజు నీ నంబర్ లేదు కాబట్టి నేను కాల్ చేయలేదు మీకు. బట్ మీరు ఏం క్లారిటీ, ఎందుకంటే అడగగానే ఎందుకు రెస్పెక్ట్ గా కూర్చోబెట్టినామంటే 2 sides వినాలి, 100కి 200. ఆ రోజు కాల్ చేద్దామంటే మీ నంబర్ లేదు, మీరే డైరెక్ట్ కాల్ చేశారంట. కాబట్టి మీకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, మిమ్మల్ని కూడా కూర్చోబెట్టి మీ వర్షన్ కూడా వినాలి కాబట్టి కూర్చోబెడుతున్నా తప్ప, లేదంటే నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే ఈ చిన్న విషయాన్ని మళ్ళీ తీసుకెళ్లి పెద్ద చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే వాస్తవంగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చేసి అన్న మమ్మల్ని తీసుకో, మమ్మల్ని మేమే ఒకటి చెప్తే అట్లా కాకుండా జెన్యున్ గా ఏం జరిగింది, ఇంటర్వ్యూ నుంచి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దరికి ఏం మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, చాకు వచ్చింది నీకు, అది జెన్యున్ గా చెప్పాలి. ఓకేనా? అసలు ఏం జరిగింది, అసలు ఏమైంది, చాకు వచ్చింది ఎందుకు మీ దగ్గర నుంచి మళ్ళీ వేరే టీంకి వెళ్ళింది, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కొడతారు అది ఇదని ఎందుకు డిస్కషన్ అనేది చేస్తుంది అమ్మాయి? నేను కొట్టినా అయితే నిజమన్నా, ఇప్పుడు ఏదో ఒక వీడియో ఒక్కొక్కసారి కొడతామంటే ప్రతి వీడియో కొట్టినా అని చెప్తున్నాను. నేను ఎందుకు కొడతా ప్రతి వీడియోకి కొట్టినా, అది మాత్రం నిజం. అదైతే ఏదో ఒక్కొక్క వీడియో కొట్టినా, అట్లా కొట్టినా కాబట్టి ఇలా దినంలో ఆమె ఇట్లా పర్ఫెక్ట్గా చెప్తుంది. ఆమె స్కూల్కి పోతున్న అడవి కొడుతున్నారు, ఆమెకి నేర్పిస్తున్నారు అట్లా అని చెప్పి వాళ్ళ మమ్మీకి చెప్పండి, మీరు అది బంద్ చేయమని చెప్పండి, స్కూల్కి పంపించకుండా అని చెప్పండి. వాళ్ళు కొడుతున్నారు కదా. అంటే స్కూల్ అంటే టీచర్, నువ్వేమన్నా సార్వా? ఇప్పుడు ఆమెకి ఒక లైఫ్ ఇస్తున్నాం కదా మనం, ఆమె ఫేమస్ అయింది కదా. వాళ్ళు అడిగారా నేను లైఫ్ ఇమ్మని?
మనం వాళ్ళని పాపం అనుకొని చేసినాం కానీ మనకి ఇట్లా చేస్తాం మనకేం తెలుసు. మన డాడీ లేడు పోయి ఇట్లా మనం ఫేమస్ చేస్తే పన్నాడే మనం వస్తుందేమో దాని నుంచి వాళ్ళకి ఇట్లా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళకి పైసలు ఏమైనా అవసరం వస్తేమో దాంతో హ్యాపీగా పెళ్లి చేసాం మన చేతులతో మనం అనుకున్నాం. ఓకే, ఎంత సంపాదించింది నీ దగ్గరకు వచ్చినాక అమ్మాయి? ₹1 సంపాదించలేదు. 5,000 ఫాలోవర్స్కి ఏమొస్తాయి అన్న, ఏం రావు. ఒక ఆడపిల్లని సరే మిస్టేక్ చేసింది చెప్పినావు, ఓకే అంతవరకు. స్కూల్ కి నీకు డిఫరెన్స్ ఉందా, కంపారిజన్ ఉందా? డిఫరెన్స్ ఉందన్న. మరి ఎందుకు స్కూల్తో ఎందుకు పోల్చుకుంటున్నావు? వాళ్ళ మమ్మీ డాడీ ఏం నీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఫేమస్ గా అని చెప్పలా, నీ అంతలో నువ్వు తీసుకున్నావు. ఓకేనా, సరే తీసుకున్నావు, నువ్వు చెయ్యలేదని మాత్రం నేను కూడా అన్నాను. ఎందుకంటే నీ దగ్గర ఉన్నప్పుడు ఎట్లుందనేది నేను చూసిన కొంతవరకు కాబట్టి నేను రెస్పెక్ట్ చేస్తా. ఒక చిన్న పిల్లని నేర్పించడం అనేది చాలా చికాకు ఉంటుంది, దానికి కొట్టాల్సినంత అవసరం కూడా లేదు. మేబీ ఏదైనా ఉంటే ఫన్నీగా ఏదన్నా ఉండొచ్చు తప్ప సీరియస్ గా ఒక చిన్న పిల్లని పట్టుకొని ఆడపిల్ల పైగా అంత చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఇప్పుడు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత కోపంగా ఉన్నా నార్మల్ ఉన్నా సరే కొంచెం సేపు నేర్పిస్తాం. మనం ఒకటే వీడియో 100 టైం చేసింది అనుకో, మనకి ఓపిక అనేది ఉండదు. ఓపిక అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఉండాలి మనిషి. నాకు ఉండే ఓపిక అనేది నేర్పించిన నేను. ఓపిక కానప్పుడు ఏం చేస్తామన్నా, ఒక దెబ్బ వేస్తాం. ఆ దెబ్బ అనేది గుర్తుకొచ్చే భయంతో ఏం చేస్తుంది, వీడియో చెప్తారు కొడతాడు రాబాయ్ అనేది గుర్తుకొస్తుంది ఆమెకి. ఆ విషయంలో కొట్ట తప్పించి ఆమె నాకు శత్రువు, ఆమె కొట్టనీక నేను. నేను అదే అడిగినా నేను కూడా. అంటే కొట్టడం మీన్స్ కొంతమంది ఊరికే ఫన్నీగా కొడుతున్నా అంటే ఆమె మంచి గురించి అన్న. ఆమె ఇట్లా భయం ఉండాలి ఆమెకి, ఆ వీడియో మంచిగా చెప్పాలి, ఆ వీడియోతో ఆమెకి ఫేమస్ కావాలి అంతే. దాని గురించి కొట్టిన తప్పించి అట్లా వేరే విషయాలు ఏమి ఉండదు ఆమెకి. ఎవ్రీ వీడియోకి ఎవ్రీ టైం కొట్టేవాడు అని అన్నది అందులో. మరి అమ్మాయి వీడియో కొడతామా అన్న, చిన్న పిల్లలు చెప్పిస్తారు ఎంకిల్ నుండి, ఆమె సొంతంగా చెప్తారు. అర్థం కాలేదు, ఏం చేస్తారు? చెప్పిస్తారు ఎంకిల్ నుంచి. వేరే వాళ్ళు నేర్పిస్తున్నారు కూర్చొని నేర్పిస్తున్నారు. ఇట్లా కాదమ్మా, ఇట్లా ఎప్పమ్మ ఆడిపోయి, అట్లా కాదమ్మా, అట్లా అమ్మ నేను గంత చిన్న పిల్ల గద పెద్ద మాటలు వస్తాయి అన్న. ఆమెకి డైలాగ్ అడిగితేనే మొన్న ఏమో డైలాగ్ కొట్టినాం అంటే అది చెప్పనికనే వస్తలేదు ఆమెకి. అంత పెద్ద మాటలు ఇడికలు వస్తాయి ఆమెకి. ఆమెకి ఇంటర్వ్యూకి రాకముందు 5 సార్లు కూర్చోబెట్టి చెప్తున్నారు. అందుకని ఆడ పర్ఫెక్ట్ బట్టి ఇక్కడికి వచ్చి చెప్తున్నారు. ఓకే పక్కా అది. ఓకే ఓకే, నువ్వు చెప్పు ఎన్నిసార్లు కొట్టినావు అమ్మాయిని? కొట్టినా అంటే స్టార్టింగ్ వీడియోకి ఏం కొట్టినా అన్న. కొట్టినా అంటే ఇప్పుడు ఆమెకి నేను ఉన్నప్పుడు ఒక 100 వీడియోలు చేసిన. 100 వీడియోలు ఒకసారి 15 సార్లు కొట్టుండొచ్చు అంతే. 15 టైమ్స్ అంటే నార్మల్ విషయం ఏం కాదు. కొట్టుడు అంటే ఇట్లా కొడతామా నార్మల్ గా ఇట్లా. నేను అదే షాక్ అవుతున్నా. అంటే ఇప్పుడు కొట్టడం అంటే క్యాజువల్ గా, ఇప్పుడు నేను కూడా ఒక దాంట్లో టీచింగ్ ఉండే పిల్లల్ని నేను కూడా బెదిరించేవాడిని. అంటే ఎందుకంటే మనకు ఫీజు కడుతున్నారు, ట్రైనింగ్ అనేది ఇవ్వాలి, రేపు పొద్దున మన కాంపిటీషన్ ఇంకా కొన్ని ఉన్నాయి. టీచింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటేనే అరే ఇక్కడికంటే ఇక్కడ పిల్లలు భయంలో ఉంటారు, ఒక భయం అనేది ఉంటుంది అనేది ఒకటి ఉండేది. అంతవరకు ఉంటుంది. కానీ మరి కొట్టడం చాలా గట్టిగా కొట్టేవాడు, ఇట్లా గిచ్చేవాడు, పెదాలు గిచ్చేవాడు అని అమ్మాయి చెప్పిన వర్షన్. నిజంగా గిచ్చేవాడుగా? గిచ్చుడు కాదన్న, గిచ్చేవాడు అని చెప్పి నాకు ఒక్కసారి అది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇంటికి పోతున్న టైంలో కార్లా చెంప మీద కొడుతూ ఏడుస్తుంది, మళ్ళీ అద్దులు కనిపిస్తుంది ఇట్లా అని చెప్పి మళ్ళీ యాక్టింగ్ చేస్తుంది ఇంటికి పోయి అని చెప్పి ఇట్లా అన్న మూతి మీద అంతే. ఇట్లా కొట్టిన ఆమె కొడుతుంటే ఇట్లా మరలింది, అప్పుడు ఇట్లా రాకింది అంతే. అప్పుడు ఆ పన్ను గుచ్చుకుందా ఏం రక్తం ఏం రాలే, అదంతా యాక్టింగ్. అసలు మీ ఇద్దరికి ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది చెప్పండి? అసలు మీ ఇద్దరు బాగానే ఉండే గొడవ ఏం స్టార్ట్ కాదన్న. నేను ఒకటి చేసిన, నేను ఒక గిచ్చి చేసిన, గిచ్చిలో నాకు పైసలు వచ్చినాయి, 1,00,000 కంటే ఎక్కువనే వచ్చినాయి. అంటే గిచ్చి చేసిన మీన్స్ అంటే ల్యాండ్ సెటిల్మెంట్ చేసిన నేను ఒకటి. ఓకే, అన్న వాళ్ళ ఎంబడి అయితే నాకు ఆ ల్యాండ్ సెటిల్మెంట్ నాకు 1,20,000 వచ్చినాయి. నేనేం చేసిన దాంతో నేను ఐఫోన్ అనుకున్నాను. ఎట్లా ఒక ఆమెకి ఊకే స్కూటీ నడపాలని చెప్పి ఆమెకి ఆశ ఉండే, ఆమె కోసం నేను బండి కొనుక్కున్నా డియో ఒకటి. వాళ్ళ ఇంట్లో ఏమనుకున్నారు అందరూ, ఇందుకన్నా ఇటు ఏం చేయడు, పైసలు ఇక్కడ వస్తున్నాయని చెప్పి డౌట్ వచ్చి మా అమ్మాయి వల్లనే ఇటు పైసలు సంపాదిస్తున్నామో అని చెప్పి అదొక రీజన్ తోని ఆపేసి వీడియోలు అంతే తప్పించి కొడుతుండు అది చేస్తున్నా అని చెప్పి అయితే కాదు. ఓకే, అయితే నీకు అది ఇండివిజువల్ గా నీవేదో చేసుకుంటే నీకు 1,20,000 వచ్చినాయి. దాంట్లో నీకు ఐఫోన్ కొనుక్కోవాలని ఉంది కాబట్టి నీ డబ్బులతో నువ్వు కొనుక్కున్నావు అంతేనా? నా కోసం కొనుక్కున్నాను కాదు, నేను నార్మల్ గా ఏదైనా వాడుకుంటా, OnePlus Redmi వాడుకుంటా. వీడియో చేస్తున్నాం కదా, వేరే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకుని ఎందుకు ఇవ్వాలని చెప్పి నేనే కొనుక్కుంటా అయిపోతుంది అని చెప్పి నేనే ఆమె కోసం కొనుక్కున్నా, బండివి ఆమె కోసం కొనుక్కున్నా, ఫోన్ ఆమె కోసమే కొనుక్కున్నా. పాప కోసం నాకు బట్టలు ఇప్పించిన, చెప్పులు ఇప్పించిన, అన్ని ఇప్పించిన రూపాయలతో. ఒక్క రోజు వాళ్ళ అమ్మ ₹1 ఇప్పించింది కాదు, ఇచ్చిందివి కాదు. ఇట్లా పెట్రోల్కి ఇంత దూరం పోతున్నాను వీడియోలకి దానికి ఇంకొక ₹1 ఇచ్చిందివి కాదు. మొత్తం నువ్వే చూసుకుంటుంటే అదే అన్ని. అయితే అక్కడ ఈ బండి ఎట్లా కొన్నాడు, ఫోన్ ఎట్లా కొన్నాడు అని
వాళ్ళకి ఇక ఒక టెన్షన్ చుట్టుకుంది, ఇక మాకు ఇస్తాడు ₹1 వీడు సంపాదించుకుంటూ వీడు పైన పోతుందని చెప్పి ఆ గలీలు అలీలు చెప్పగా నమ్మేసినాయి. దాని తర్వాత ఏం జరిగింది అసలు? మీరు ఇంత బద్ధశత్రులాగా మారడానికి నీ గురించి ఇంటర్వ్యూలు అంత గొప్పగా చెప్పింది. అది ఆల్రెడీ ఇట్లా పైసలు తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళకి మైండ్ లో పడిపోయింది. వీడియోలు స్టాప్ చేయకముందు ఒక నెల ముందే అప్పటికి ఇంటర్వ్యూ ఒక ప్లస్ పాయింట్ అని మళ్ళీ వాళ్ళకి ఇట్లా కొట్టిండు అనేది. ఇది మొన్న రీసెంట్ ఇంటర్వ్యూ దీనికన్నా ముందు ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు కార్లో పోతుండే కొట్టేది ఒకటి ప్లస్ పాయింట్ అయిపోయింది. అది ఇది అన్ని కలిపి ఏమైంది, అన్ని మిక్స్ చేసుకుని కడపలో పెట్టుకుడు. ఆ రోజు కొట్టినా కార్లు ఎందుకు కొట్టినావు? ఏంది కారణం ఏంటి? అన్న ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మనం నేర్పిస్తాం. ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూకి వచ్చింది ఏం నడుచుకుంటే వచ్చిందా తెలియదు మనకి. నేర్పిస్తేనే వచ్చి ఇప్పుడు ఎంబడి వచ్చేది మీరు కాబట్టి మేము ఎవరు తీసుకోం కాబట్టి నేర్పించి వస్తారా పిల్లలు మాట్లాడతారా మాకు తెలియదు వాస్తవంగా. మేము వచ్చేటప్పుడు ఏమన్నా నేర్పించినావు ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు? ఏం నేర్పించినావు? అంత అవసరం ఏముంది నేర్పించేది? అంటే అట్లాగా అన్న ఇప్పుడు అడుగుతారు కానీ మీ ఫ్యామిలీ ఎవరు, మీ ఇంట్లో ఎవరు ఉంటారు అట్లా అని చెప్పి ఇంట్లో అమ్మ ఉండ అని చెప్పారు చెప్తారు. అది మర్చిపోతారు కొంతమంది, అందుకని నేర్పిస్తాం అట్లా. మీ మమ్మీ గురించి గొప్ప చెప్పన్నావా లేదంటే ఎవరి గురించి చెప్పక నా గురించి చెప్పను మాత్రం చెప్పాలండి. నానమ్మ అని చెప్పిన ఏముందా నానమ్మ నీకు, మీ నానమ్మ గురించి చెప్పాను. అమ్మాయి వాళ్ళ నానమ్మ, అమ్మ వాళ్ళ నానమ్మ, వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మ. ఓకే ఓకే ఓకే. ఆమె గురించి ఎందుకు చెప్పమన్నావు? ఆమె మంచిగా చూసుకుందో లేదో నీకు ఎట్లా తెలుసు? అని నేను చూసినా కదా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూసినా నేను. మమ్మీ లేస్తే డ్యూటీకి వెళ్ళిపోతే స్నానం చేపించి రెడీ చేసేది, బట్టలు వేసేది, టిఫిన్ కట్టేది మొత్తం నానమ్మని. అక్కడికి పోయి ఈమె ఆడ వెయిట్ చేసి ½ అవర్ వెయిట్ చేసి మళ్ళీ తీసుకొచ్చేది ఆమెని. ఒక మాట చెప్పలే ఆమె ఇట్లా నానమ్మ ఇష్టం అని చెప్పి. నానమ్మ పేరే తీయలేమే, అది మైండ్ లో పెట్టుకొని నేను కోపం వచ్చి కార్లో ఇట్లా కొట్టినాడు నేను. ఆమె అన్ని చేస్తుంది కదా, మీ మమ్మీ అంత పట్టించుకోదు. అన్నం పెట్టిన సున్నం పెట్టేసింది, అడవి ఇడవి పెట్టేసింది, అడవి పెట్టేసింది. ఇంకేడా నానమ్మ దగ్గర. అంటే నీ ఇంటెన్షన్ ఏంటంటే నిన్ను మంచిగా చూసుకుంటది కదా, ఆమె గురించి చెప్తే బాగుంటది కదా, జెన్యున్ గా అన్న ఇంటెన్షన్ ఏనా? అంతేనా? ఓకే. వాళ్ళ మదర్ ఏం చూసుకోరు? చూసుకుంటారంటే నార్మల్ 100% ఒక 30%, 70% అయితే ఆమె మొత్తం. నానమ్మనే కావాలని వేసినావా ఊరికే టైం పాస్ వేసినావా? లేదన్నా, మనము జాబ్ చేస్తున్నాం, మనం శాలరీ మనం నెల మొత్తం మనం జాబ్ చేస్తున్నాం, ఆడ మనకు శాలరీ ఇవ్వలే. ఆమె అంటున్నారు మొన్న ఇంటర్వ్యూలు అంటున్నాం నాకు ఏం నేర్పించలేదు ఆయన, నాకు తీసుకొచ్చిన చెప్పి. నేను 3 days నుంచి నేర్పిస్తున్నా, ఇంటర్వ్యూ వస్తుంది ఇట్లా పోవాలని చెప్పి. అవును మాట్లాడలేకపోయింది అంటున్నాము ఇంటర్వ్యూలా. ఆయన పక్కకు ఉండు కాబట్టి టెన్షన్ అని చెప్పలేక ఆమెకు చెప్పడానికి వస్తలేదు. బాగానే నేర్పించినావు మరి నువ్వు. అందుకనే కోపం వచ్చింది అంటున్నావు కానీ, అందుకనే కోపం వచ్చి కార్లో కొట్టేసిన. అట్లా నీ వర్షన్ కూడా వినాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కూర్చోబెట్టిన. దీనివల్ల యూజ్లెస్ మీన్స్ నీకు యూజ్. అరే ఏంద్రాబాయ్ మళ్ళీ ఆలం కూర్చో టీలం కూర్చో ఇట్లా ఉంటది కొన్ని, అందుకు చెప్తున్నాను. మీరేం చేస్తుంటారు మరి? జాబ్ ఏం లేదు, సెటిల్మెంట్ లో. సెటిల్మెంట్ అంటే ఏ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ల్యాండ్ పేపర్లు ఉంటాయి కానీ ఒక దగ్గర మనం ఇట్లా ఇంట్రెస్ట్ కి పైసలు తీసుకున్నాం, మన పొలం పేపర్లు అన్న దగ్గర ఉన్నాయి, అట్లా మనం తీసుకొని వస్తాం అన్నమాట. అన్న వాళ్ళ మనం తీసుకొని దమ్కి ఇస్తావా? లేదన్న మరి ఎట్లా? కోర్టు ఉంది కదా మనకి. నేను అన్న ఇప్పుడు నేను నెట్టికి పెట్టుకున్నా పోయి కొన్ని, నాకు డబ్బులు ఇచ్చేస్తేనే పేపర్లు ఇచ్చేస్తా, మధ్యలో నువ్వెవరు? అవునా, ఆయన ఏమంటాడు అంటే టైం అయిపోయింది నేను ఇయ్యనంటున్నాడు. టైం అయిపోయింది నేను ఇయ్యనంటున్నా, పేపర్లు ఇయ్యనని చెప్తున్నాడు. అట్లా ఉండదే, ల్యాండ్ పేపర్లు అట్లా ఉండదు. అందుకనే మనం ఉంటాం అట్లా సెటిల్మెంట్ చేయడానికి. అన్న వాళ్ళు ఉంటే వాళ్ళు చూసుకుంటారు. రౌడీజం అంటారు కదా అని. కోర్టులు ఉన్నప్పుడు కోర్టులకు వెళ్ళి కలవాలి. వాస్తవంగా నీ నోట్లకి వచ్చిన ఓడే మన ఎంబడి లారీ ఉంటారు కదా, అన్న వాళ్ళంటే అన్న వాళ్ళ ఎంబడి లారీ ఉంటాడు. ఒక టీం ఉంటుంది, ఆ టీంలో లారీ ఉంటాడు. లారీ కూడా రౌడీయేనా? లేదు మాట్లాడుతున్నాడు. నేను ఏమంటున్నా, నువ్వు అనేదే, నేను నిన్ను తప్పు పట్టట్లేదు. సెటిల్మెంట్ చేయడానికి పోలీస్ వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, శిక్షలు ఉంటాయి, దానికి వేరే ఉంటది. ఎగ్జాంపుల్ లో నేను ల్యాండ్ పేపర్లు పెట్టుకున్నా. ఒక ఎగ్జాంపుల్ నేను నీకు ఒక 30 లక్షలు ఇచ్చిన, 30 లక్షలకు మిత్తి ఎంత అవుతుంది? 2 రూపీస్ పెట్టుకో, అవునా? అవి నువ్వు సరిగ్గా కట్టకుండా ఎవరినో రౌడీలను తీసుకొచ్చి దమ్కి ఇప్పించి పేపర్లు తీసుకోవడం రౌడీజమే అవుతుంది కదా. అట్లా కాదన్నా, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు రౌడీజం కాదు ఇది. ఇప్పుడు కొంతమంది గరీబోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు ఉండదు. ఊర్లో ఎవరో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జర పవర్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు నొక్కేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, మనకు గెలిచిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఇట్లా ఇట్లా ఉందిరా అంటే మనం ఏం చేస్తాం, అన్న వాళ్ళకి చెప్తాం, అన్న ఇట్లా ఉంది వీళ్ళది, ఇట్లా నీకు తెలిసిన లాయర్ వాళ్ళ ఇట్లా వచ్చేస్తున్నారు. మరి నువ్వు అన్న అప్పుడు లాయర్ త్రూగా అట్లా చెప్పాలి. మరి వాళ్ళకి
ప్రొఫెషనల్ వాళ్ళకి లాయర్ ఉండొచ్చు కానీ మనకైతే అన్ననేగా ఇంటి పక్కన ఉంటాడు. అది నీ పర్సనల్, అది నువ్వు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ప్రొఫెషనల్ గా మాట్లాడు. ఇక్కడ ఇంటి దగ్గర నీకు అన్న కావచ్చు, బావ కావచ్చు, బామ్మర్ది కావచ్చు, అది నీ పర్సనల్. ఇది 10 మంది చూసేది కదా. ఇప్పుడు ఈడ అరే సంతోష్ సరిగా క్వశ్చన్ వేయలేదు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నువ్వు నేను ఆ క్వశ్చన్ వేసావు కాబట్టి ఇది క్లారిటీ ఇస్తున్నావు. నీకు తెలిసిన లాయర్ అన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉండి బ్రదర్ ఇట్లుందంటే దాన్ని వేస్తావు. దాంట్లో నీకు డబ్బులు ఎందుకు మరి? నువ్వు జెన్యున్ గా న్యాయం చేయడానికి పోయినప్పుడు ఈ పర్సన్ కి ఆ పర్సన్ తెలియదు, ఆ పర్సన్ కి ఈ పర్సన్ తెలియదు, ఇద్దరు గెలిచింది ఎవరు? వాళ్ళతో ఎంత వీళ్ళతో ఎంత కమిషన్ తీసుకుంటాం. కమిషన్ కాదన్న, ప్రేమతో ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం లేకపోతే ఆ పని వీళ్ళకి దొరకకపోతుండే కాదు, పని కాకపోతుండే. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఉన్నది ఎవరిని అట్లా ప్రేమతో ఇస్తారు, తీసుకుంటాను. ఫస్ట్ మాట్లాడుకుంటావు నాకు ఇంత ఇవ్వాలని వాళ్ళు అట్లా ఏముండదా? నాకు పని అయిపోయింది కాబట్టి నా అభిమానంతో నేను ఇస్తా అంత తీసుకుంటావా? ఇంత ఇవ్వాలి నాకు డిమాండ్ ఉంటుందా? ఎంత ఇస్తే అంతే. 2 సైడ్ నుంచి ఇస్తారా? ఇప్పుడు ఇప్పుడు గరీబోడు కూడా చూడ ఆడ మన దగ్గరికి వస్తాడా అన్న వాళ్ళతో. గరీబోడే కదా మరి, ఎందుకు తీసుకున్నాడు? ఫ్రీగా పని చేయొచ్చుగా. నేను అంటున్నా కానీ డిమాండ్ చేయను నేను. ఆయన ఇస్తాడు, ఎంత ఇస్తే అంతే తీసుకుంటే నేను ప్రేమతో. ఓకే, డైలీ ఇదే పని దందా? చిన్న చిన్నవి వస్తాయి. చిన్న చిన్న అంటే ఏంది? ఫ్లాట్లు లేదంటే లవర్స్ గొడవ, ఇట్లా చిన్న పిల్లల గొడవలు ఇవి కూడా చేస్తావా? చిన్న పిల్లల గొడవలు ఉండవు, మనంతా నా అంతానే ఉంటారు. వాళ్ళ దానికి ఎంత ప్రైస్ ఎంత? ప్రతి దగ్గర పైసలు తీసుకుంటావా నేను? అంటే ఏంది నువ్వు దాదానా లేదంటే పెద్ద మనిషా? నీకు ఏదైనా పోస్ట్ ఉందా? పొలిటికల్ గా ఉన్నావా? మనం నమ్ముకోవడం కూడా ఉందంటే అందుకోసం మనం నిలబడాలని అంతే. రేపటి దినంలో పొరడి మనకు పనికొస్తుంది. మనం ఆయన పని చేసి పెడితే ఆడ మనకి చేసి పెడతాడు. ఏం పని చేసి పెడతాడు? ఏదో ఒకటి సిగరెట్ తెచ్చివ్వడము, చాయ్ తెచ్చివ్వడు. మనకు అలవాటు లేదు. అలవాటు లేదు కదా. ఓకే, తాగుతావా మరి? ఫుల్ గంజాయి బ్యాచ్ అని తెలిసింది. ఎవరు చెప్పిన? బస్సుకి వచ్చి అడుక్కుండా నా ఎవరికన్నా గంజా అని చెప్తే లంగా ఎరుగుతా బస్సులో. ఓకే, చిచ్చార్ అనే వాడు ఎవరికి వస్తుంది నువ్వు చెప్పు బ్రదర్? సరే, చినిగిపోయిన పాయింట్లు వేసుకొని కలర్ ఇంకా వేసుకొని. ఓకే, నువ్వు చిచ్చోరా క్యాండిడేట్ అని తెలిసింది మరి. అరే 100 చెప్తారండి హైటర్స్, పడనలో 100 చెప్తారు. ఓకే ఓకే, ఇది పక్కన పెడితే అమ్మాయి విషయానికి వస్తే, అమ్మాయిని కొట్టినామని ఒకటి, బాగా సతాంచేటోడివి, గిచ్చేటోడు వేడబడతాడా, హ్యాండ్స్ వేస్తుండే ఎక్కడ పడితే అక్కడ, నాకు అన్కంఫర్టబుల్ ఉంటుండే. నేను ఇంకా దాంట్లో చాలా మైనస్ అవుతాయి కాబట్టి ట్రిమ్ చేయాల్సి వచ్చింది. మిస్బిహేవ్ చేస్తుండే, అది నాకు కొంచెం అన్కంఫర్ట్ ఉండేది అనే విధంగా. ఇప్పుడు నన్ను బ్యాట్ చేయడానికి వాళ్ళ దగ్గర రీజన్ ఏం లేదు, వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు రీజన్ ని. ఇట్లా చేస్తుండే అట్లా చేస్తుండే, ఏమైనా పిల్ల ఏమైనా పెద్ద మేజర్ అయిందా? అవునా, ఇట్లా చేయడానికి చిన్న పిల్ల అట్లా మేజర్ అయితే చేస్తున్నా అట్లా అంటే చిన్న పిల్ల చెప్తే ఎక్కడ నమ్ముతారు? ఒక చిన్న పిల్ల అని అన్నావు కదా, ఆ చిన్న పిల్లను సరే కొంచెం ఓపిక తెచ్చుకొని చెప్తే అయిపోగలరు. ఈ రోజు నింద పడకపోగలరు నీ మీద. ఓపిక లిమిట్ అనేది క్రాస్ అయిన తర్వాతనే చేతులు ఇస్తున్నాం. క్రాస్ అయ్యేంత ఎందుకు సైలెంట్ అయిపోవాలి? మనకి లైఫ్ ఏమని ఫిక్స్ అయిపోయినా ఒక పిల్లకి. ఇప్పుడు నువ్వు ఒక్కని ఫిక్స్ అయితే ఇక్కడ నడవదు. అది నేనైనా నువ్వైనా ఇంకోరైనా, వాళ్ళకు కూడా ఉండాలి నాకు లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాడు అని. వాళ్ళకి ఉండే కాబట్టి దెబ్బలు తిన్నా మళ్ళీ వీడియోలు చేసిరు. వాళ్ళకి ఉండే కాబట్టి దెబ్బలు తిన్నా మళ్ళీ వచ్చి చేసినారు వీడియో. మళ్ళీ ఎందుకు సడన్ ఎందుకు మధ్యలోకి ఎస్కేప్ అయ్యి వేరే టీంకి వెళ్ళిపోయింది? పైసలు నువ్వు పైసలు ఇవ్వలేదనా? దునియా అంటేనే పైసా. ఇప్పుడు వాళ్ళు పైసలు ఇస్తారా వేరే టీం వాళ్ళు? వాళ్ళకా చూసాం, వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు పైకే ఫలాడ్స్ రాని వాళ్ళకి పైసలు వస్తాయా అర్థం అవుతుంది. ఓకే, వాళ్ళకు కూడా ధమ్కీలు ఇస్తున్నావు అంట కదా? నేను ఎందుకు ఇస్తాను? నేను ఇవ్వలేదు. నా దగ్గర ఉన్న నా తమ్ముడు లేపుకొని వస్తాం, నిన్ను కమ్మేస్తాం, కుమ్మేస్తాం. ఇచ్చి ఉండొచ్చు అన్న, మా తమ్ముళ్ళు మా దోస్తులు ఇచ్చి ఉండొచ్చు. కోపంలో ఇస్తారు, ఎవరని ఇస్తారు. మా దోస్తులు ఎంతలో పెట్టారు వాళ్ళకి చాక్లెట్. ఆమె వీడియోలు తీసి నీదే నువ్వు ఇంకో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్నావు అంట అన్న. ఇగో ఆమె నా దగ్గర ఉన్నప్పుడు ఫేక్ అకౌంట్లు మస్తు పెట్టాను అందరూ. ఆమె పెద్ద ఫేమస్ ఫేక్ అకౌంట్లు పెట్టడానికి. ఇక్కడ నాకే 200 ఫాలోవర్స్ ఉన్నారు, మాయా పెట్టరు. ఆమె ఎందుకు పెడతారు? ఒక ఎగ్జాంపుల్ గా నేను ఆమె అడిగి ఆ క్వశ్చన్ ఉంది దాంట్లో, నువ్వు చూసినావో లేదో నాకు తెలియదు. ఫేక్ అకౌంట్స్ పెట్టి దాంట్లోకి బ్యాడ్ కామెంట్స్ పెట్టిస్తున్నావు అంట, వేరే వాళ్ళతో ధమ్కీలు ఇప్పిస్తున్నావు అంట. ఏం జరుగుతుంది మరి? సరే అది లేదు, ఏం జరుగుతుంది వెనక? ఏం జరుగుతలే అన్న. మరి ఎందుకు నీ మీద ఆ రూమర్స్ వచ్చినాయి? ఎందుకు వాళ్ళ ఇంటర్వ్యూలో నీ గురించి చెప్పాల్సి వచ్చింది? నేను చెప్తున్నా, సబ్జెక్ట్ లేదు వాళ్ళకి, ఒకటి క్రియేట్ చేస్తున్నాను అన్ని. అంటే అంత అవసరం ఏముంది? నువ్వు అంత ఫేమస్ క్యాండిడేట్ కూడా కాదు కదా. నువ్వు వాళ్ళని గెలుపుతున్నావు, వాళ్ళు నిన్ను గెలుపుతున్నారా? ఓపెన్ గా చెప్పు అన్న. ఒక మాట చెప్పాలా, ఇప్పుడు వాళ్ళ మమ్మీ నేను గిచ్చినానో కొట్టినానో అని చెప్పి వీడియో వద్దు ఆపేసామని చెప్పిందండి. ఆమె ఫేమస్ చేసింది ఎవరు? నేను చేసిన. నేను అది ఒప్పుకుంటా. టాలెంట్ అయితే లేదు ఆమె దగ్గర. టాలెంట్ ని కొట్టి గుంజింది నేను. టాలెంట్ ని తీసిన లోపలికి వెళ్ళి
కొట్టిన దానికి నేను యాక్సెప్ట్ చేయను కానీ ఆ అమ్మాయిని ముందుకు తీసుకొచ్చి చాకు వచ్చిందని ఒక బ్రాండింగ్ ఇచ్చింది మాత్రం నువ్వే. ప్రతి నేనే ఇచ్చిన సపోర్ట్ చేసిన, నేను ఒక్కనే చేసిన, ఎడిటింగ్ మీటింగ్ అన్ని నేనే చేసుకున్నా. ఇప్పుడు నేను కొట్టినా అని చెప్పి గిచ్చిన అని చెప్పి వీడియోలు వద్దన్నారు కదా, ఫేమస్ బి నేనే చేసిన. నేను బిచ్చం వేసి ఎత్తుకున్నాను వాళ్ళు. వాళ్ళు ఒక్క అమ్మాయి కొడితే వీడియోలు ఆపేసారు, ఎందుకంటే నేను ఇచ్చిన, నేను కొడితే కాబట్టి వీడియో వద్దని చెప్పారు కదా. నేను ఫేమస్ ఇచ్చిన, నేను ఇచ్చిన వాళ్ళకి ఎందుకు చీప్ గా ఆపేసాలి వీడియోలు, వేరేంత వరకు చేస్తున్నందుకు. నేను ఇచ్చిన ఫేమ్ చేయొద్దు, నీ ఇంటెన్షన్ అది. ఇంకంత రోషం పౌరుషం ఉంటే చేయొద్దన్న అది. నేను కొట్టినా కాబట్టి వద్దన్నారు వీడియోలు నాతోని. మళ్ళీ నేను ఇచ్చిన ఫేమస్ మళ్ళీ ఎందుకు చేస్తారు? నాదెందుకు వాడుకుంటారు మీరు? ఏం వాడుతున్నారు నీది? నేను ఇచ్చిన ఫేమస్ గా నేను ఫేమస్ చేసిన ఆ పిల్లని. నీ ఇంటెన్షన్ ఏంటంటే అసలు వీడియోలు చేయదు, ఇంకా ఆపేసేయాలనేది. అంటే ఇప్పుడు నువ్వే లైఫ్ ఇచ్చి అమ్మాయికి మ్యారేజ్ దాకా ఉందాం అనుకుంటున్నా అని నువ్వే ఒక వర్డ్ వాడినావు. అట్లాంటిది నువ్వే స్వార్థంగా థింక్ చేస్తలేవా? నా మనము ఎవరైతే ఆడు ఉండనా తెలంగాణ చూడడం, వాళ్ళ అమ్మడు ఉంటాడు, ఇద్దరు వాళ్ళ బాస్ అని పెడతారు స్టోరీ, ఇద్దరు ఉంటారు. అరే ఓకే, చోటాడాన్ పోలీస్ స్టేషన్ ఏమన్నా వాళ్ళిద్దరు ఫోన్ చేసినారు. వీళ్ళు వాళ్ళకి అడిగినారంట, భయ్యా జరా సపోర్ట్ కరోనా కోన్ బి సపోర్ట్ नहीं कर అని చెప్పి. ఒకరు సపోర్ట్ చేస్తున్నారు, జర వచ్చి సపోర్ట్ చేయరు మా చెల్లెకి అని చెప్పి అడిగినారంట. ఇంటర్వ్యూలో మీకు కూర్చొని అలాగే చెప్పినారు. అలాగే చెప్పుడు కదా. నేను ఒక విషయం చెప్తా, సరే వాస్తవంగా వాళ్ళే అడిగారు అనుకో, మనోడు ఎందుకు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు? యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే, మనోడిని మొన్న నా ఇంటర్వ్యూ తర్వాత పోలీస్ స్టేషన్ లేచారు తీసుకో, అర్థమైందా? లేపుకోలేరు మనోడిని, పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాని. మనకు తెలిసిన ఆమె లాయర్, నేను నిన్న నైట్ చూసిన, అది నాకు కూడా తెలియదు అప్పటిదాకా. మనోడి గురించి ఆ లాయర్ పెట్టింది నేను నైట్ చూసిన. మనోడికి కూడా చెప్పిన నేను ఏ ఇంటర్వ్యూ చేసినా మారండి అనే చెప్తాం తప్ప మాకు అంత అవసరం లేదు. ఇప్పుడు ఏదో కూర్చోబెట్టి ఏదో లేపాలంటే లేపొచ్చు. ఇప్పుడు ఒక అబ్బాయి కాల్ చేసింది, ఆ అబ్బాయి కూడా ఆ ఇంటర్వ్యూలో చాలా కామ్ గా అన్న నేను మారిపోతున్నా, నాకే ఇట్లా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు ఆ పక్కన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, నువ్వు అట్లా ఎందుకు అన్నావు రాబోయ్, అందులో మాట ఇచ్చినావు. మనోడు దెబ్బకి నేను చెప్పగానే కలర్ గిల్లర్ మార్చేసి వినాయక చవితికి నాకు ఫోటో పెట్టిండు. ఇది వినాయక చవితి అన్న, మొన్న రక్షాబంధన్ కి నాకు ఫోటో పెట్టిండు మనోడు. అరే సూపర్, మంచిగా అన్న మాట మీద ఉన్నావు, హ్యాపీ అనిపిస్తుంది పిల్లలు అట్లా మారితే. నేను ఎక్కువ క్వశ్చన్స్ చేయను, మారుతా అన్నప్పుడు నేను ఎవరిని ఎక్కువ నాకు నచ్చదు. ఎందుకంటే మళ్ళీ రెచ్చగొట్టినట్టు అది నాకు ఇష్టం ఉండదు. వ్యూవర్షిప్ కోసం రెచ్చగొట్టినట్టు ఉంటుంది కాబట్టి నాకు ఇష్టం ఉండదు. బట్ ఓకే సరే, అది ఏదన్నా కావచ్చు. వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చినా వీళ్ళు వాళ్ళ దగ్గర వీడియోలు అయితే చేసారు ఇద్దరు కలిసి, అవునా? అయితే నాకు అడిగినా వాళ్ళు ఏమన్నారంట, పోయా సపోర్ట్ కోరంటే వాళ్ళు ఏం చెప్పినారు, మీకంటే ఫస్ట్ మాకు సన్నీమో తెలుసు, ఆయనకు అడుగురి, ఆయన ఒకవేళ చేయమని చెప్తే నేను మీ దగ్గరకు వచ్చి చేస్తా అని చెప్పిన. వాళ్ళు నా పేరు చెప్పని వాళ్ళు కాల్ కట్ చేసిరంట. ఓకే 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 ఓకే, చిన్న వాళ్ళు ఉన్నారా, కట్ చేసిరంట. మళ్ళీ ఫోన్ చేసి అంటున్నారంట, మేము చెప్పి నీ సన్నీ బాయ్కి ఏం చెప్పకూడదు, అతను అర్థం చేసుకోవాలి అని అడిగిరంట. చెప్పకూడని చెప్పి ఆడు నాకు ఫోన్ చేసి మళ్ళా చెప్పిండు, ఇట్లా బాయ్ జరా సపోర్ట్ కర్ణ అంటే, అవు పిల్లకి బరోబర్ 100% సపోర్ట్ చేయరు, నేను లైఫ్ ఇద్దాం అనుకున్నా. ఇప్పుడు తప్పడం వేసుకున్న దగ్గర దూరం అయిపోయారు, వేరే ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు చేయని ఆ పిల్లకి లైఫ్ వస్తుంది. ఎవరు సపోర్ట్ చేసినా లేచేది ఎవరు ఆ పిల్లనే, ఫేమస్ అయ్యేది ఆ పిల్లని. సపోర్ట్ చేయరని చెప్పిన అంతే, అందుకనే వాళ్ళ దగ్గరికి పోయి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి చేసే వీడియోలు మీరు వేరే దాంట్లో అప్లోడ్ చేసి లేదా నాకేం అవసరం ఉన్నా చెప్పిరా లేదా ఆ విషయం వాళ్ళు? నేనే ఇప్పుడు ఆ పిల్ల ఇట్లా మన చేతిగానే మా అక్క పిల్ల నేను పట్టుకున్నా అప్పుడే. మా పేరు అశో అంటానని ఉంటది ఇన్స్టాగ్రామ్ ఐడిలో. ఇంకొక 1 month అయితే అవన్నీ ఫేమస్ చేస్తాను. స్టార్ట్ చేసిన, వీళ్ళు రీల్స్ స్టార్ట్ చేసినారు, చేసుకోండి పోయింది అట్లేమంటలే చేసుకోండి, కానీ ఆ డైలాగ్ నా మీద కొట్టాడు అనిపించిన. అరే అమ్మాయి చేసే డైలాగ్స్ వెనకాల నలుగురు పెట్టుకొని నలుగురు చూసి ఎగురుతున్నారు. నలుగురు 4 రోజులే ఉంటారు, వాళ్ళు జరిగిపోతారు ఒక రోజు. అప్పుడు ఇలా గత ఏమవుతారు, లాస్ట్ నలుగురు చెప్తారు మేము ఉన్నాం రా వెయ్యి, నలుగురు పెట్టుకొని ఎగురుతున్నావు అరే బేటా అదేనా? నలుగురు యారు ఉంటారు, రేపు ఉంటారు, రేపు ఆయనకి ఏదో ఒక పని ఉంటుంది, నలుగురికి వెళ్ళిపోతారు. నిన్నే కొట్టిన నేను ఆ అమ్మాయికి నేర్పించింది నువ్వు కదా, నీకు తెలుసు కదా అమ్మాయి ఎట్లా డైలాగ్ కొడుతావు. నిన్నే అంటుందని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఇప్పుడు వాళ్ళకి సన్నీ నీ వెనక నలుగురు ఉన్నారా? ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. మరి నలుగురు లేనప్పుడు నిన్నే అని ఎట్లా అనుకుంటావు? ఆమెకి నలుగురు పెట్టుకొని ఈడ 1 versus 4 అవుతుంది, నలుగురు కలిసి ఒక్క. నీకు ఏది నీకు ఆమె కొట్టిన డైలాగ్లలో ఇది నాకే అనిపించిన డైలాగ్ ఏది? ఏమన్నా గుర్తులే అంత, అది ఏమో ఉన్నాయిగా, ఏమో అంత ఐటమ్ ఉంటే ఆ డైలాగ్ లో అర్థమే కాదు అసలు. ఏ బెట్టా చుట్టే అంట ఇట్లా ఉంటుంది, ఏ చుట్టో బెట్టా అంటది ఆమె. ఆమె వాయిస్ అర్థం కాదు, బేసిక్ గా అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి వాయిస్ అర్థం కాదు. ఆమె వాయిస్ ఒక డిఫరెంట్ గా ఉంటది. మళ్ళీ బెట్టే చిలాన్సునో బెట్టే కట్ చేస్తా ఏదేదో అంటూ ఉంటది.
మొత్తం మీద అది నువ్వు ఇచ్చిన బ్రాండింగే, అది నేను ట్రస్ట్ చేస్తా. బట్ అమ్మాయిని బయటికి తెచ్చినావు అంతవరకు నేను రెస్పెక్ట్ చేయగలుగుతా. ఇక మీద అంటే నీ ఇంటెన్షన్ ఓవరాల్ ఏంటి? వాళ్ళ మమ్మీ నేర్పిస్తుందనా లేదంటే బయట వాళ్ళు నేర్పిస్తున్నారనా ఏంటి అసలు? నేను డైరెక్ట్ చెప్పలేను వీళ్ళు నేర్పిస్తున్నా వాళ్ళు నేర్పిస్తున్నా అని చెప్పి, కానీ నేర్పిస్తున్నారు అది మాత్రం పక్కా. భయపడుతున్నావు ఎవరికన్నా? ఎవరికి నేనా? ఉమ్. ఎవరికి భయపడుతున్నాను? వాస్తవాలు మాట్లాడడానికి వచ్చినావు, ఇక్కడ కూర్చొని గప్పాలు కొట్టడానికి వచ్చినావు. వాస్తవాలు మాట్లాడికి వచ్చిన మరి వాస్తవాలు మాట్లాడు అట్లా అనుకుంటారు ఇట్లా అనుకుంటారు ఎందుకు? దునియాలో ఎవరికి కాదు, లాస్ట్ గా ఇంట్లో నేర్పిస్తున్నా ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. ఇండైరెక్ట్ గా వాళ్ళ అమ్మ నేర్పించింది అంటున్నావు. వాళ్ళు ఇంట్లో అంటారు, ఇంట్లో అంటే ఇక అమ్మనే వస్తారు. ఉమ్. వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు కదా, వాళ్ళ అన్న ఉన్నాడు. చిన్న చిన్న పిల్లలు బాగానే ఉన్నాడు చూసిన నేను. మస్తు పెద్దవాడు, ఉమ్. పెద్ద పెద్ద లెక్కలు ఉన్నాయని. ఉమ్. బాయ్ ఒక్కరోజు 2 డబ్బాలు తాగుతాడు. ఆ పిల్లోడా? అని ఇష్టం మా దగ్గర మొత్తం. నేను షాక్ అయిపోయినా. ఏం తాగడు ఏం లేదన్నారు నేను అడిగితే. యాక్టింగ్ అవన్నీ ఉమ్. అన్నా నీ కొట్టడానికి ఎప్పుడు ఈ మస్తు మంది కూర్చొని ఉన్నారు. పిల్లవాళ్ళు వాళ్ళు లవ్ చేసిండా? లవ్ చేసిండా? లవ్ చేసిన పిల్లవాళ్ళకి అన్నదమ్ములు 30 మంది వాళ్ళు. బయట ఉన్న అవసరం లేదు దానికి. అని పిల్లకే 30 మంది అన్నదమ్ములు. వాళ్ళందరూ ఎవరి ముఖం చూసి ఆగిపోయారు, సన్ని ముఖం చూసి ఆగిపోయారు. ఓహో వాళ్ళ అన్న నీకు క్లోజ్ అయితే? అరే బాస్ స్టోరీ పెడతాడు, నా పట్టాడు నా బటనాడు, ఉమ్. నా స్టోరీ పెడతాడు బాస్ అని చెప్పి నా ముఖం చూసి వదిలేసడానికి. ఇప్పుడు నా తమ్ముడు, నా సొంత తమ్ముడు, ఉమ్. తమ్ముడు పేరు రాజేష్, ఆయనకి ఫోన్ చేస్తున్నారు. ఉమ్. ఇప్పుడు మీ అన్నకానికి జరిగిపోయారు కదా మీరు ఇద్దరు, ఇప్పుడు మేము పోతామని చెప్పి అయినవి మా తమ్ముడు ఆపేసిండు. ఉమ్. వద్దురా భయ్, ఆయనకి నియత్ లేదేమో, మనకుంది నియత్, మన ఇంట్లో అన్నం ఉందన్నాడు. అరే ఆయనకి ఆడు వేసుకునే బట్టలు విన్నావే. ఓకే. అరే వాళ్ళ ఇంట్లో ఆడు కొట్లాడుకొని వచ్చేసిండు. వాళ్ళ మమ్మీ నాకంటే ఎక్కువ ఆడేనా, నీకు సన్నీ ఎక్కువనా అంటే, అవు ఆ సన్నీ ఎక్కువ అంటే, అందుకనే ఉండి అందుకనే తినంటే, ఆయనకి రోజు టిఫిన్ కట్టింది స్కూల్కి మమ్మీ. నేనే అన్నం పెట్టినా, నేనే అన్నీ చేసిన, నాకే ఇట్లా చేసిన. ఓకే. అన్నం పెట్టినా ఏం చేయాలి, అన్నీ చేసినా నీ మస్తు దాంట్లో మర్చించుకొని వచ్చిన. ఆడు ఇప్పుడు దాచుకొని ఉంటాడు. ఆయనకి ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాడు, ఏం క్రియేట్ చేస్తున్నాడు, నెంబర్ ఫోన్ చేసి స్విచ్ ఆఫ్. దానికోసం వెయిట్ ఎందుకు దమ్కి నీకు ఫోన్ చేద్దాం అనుకున్నావా? ఎందుకు ఊరికి క్యాజువల్ గా రాబోయి దొరికితే నిన్ను మస్తు కొడతా, గలీసే కొడుతా. ఇప్పుడు మన చెల్లెని చేస్తే మనం ఊకమన్నా, ఆడ వాడి తోపి ఉండరాడు. మరి ఈ మాట నువ్వే అంటున్నావు కదా, అప్పుడే వాళ్ళ చెల్లెని ఎవరినైతే చేసినావో ఆపిచ్చినావు, అప్పుడు ఈ బుద్ధి లేదా నీకు? దేనికి? మన చెల్లెని చేసినా ఎవడైనా కొడతాడు రా భయ్ అని ఇప్పుడు ఒక మాట అన్నావు. అందుకనే ఏమన్నా అంటే నువ్వు ముంగటుండి నీ వెనకుంటేనేమో నువ్వు సపోర్ట్ చేస్తావు. వాళ్ళు కొట్టక ముందుకే నేనే అని కొట్టినా, వాళ్ళు కొడితే మనకు బాధ అనిపిస్తుంది అని చెప్పి సన్నీ పోయి ఏంది పోయి నీ ఏమడు నీకు ఇట్లా వేసిందంటే వాళ్ళ ముంగలు నేను కొట్టినాను. నేను కొట్టగానే వాళ్ళకి మనసుకి ఫుర్సత్ అనిపించింది, సాలరా వేడు కొట్టిన మన ముంగలు అని చెప్పి వెళ్ళిపోయింది ఆడికి. ఇప్పుడు బ్రేకప్ అయిందా అమ్మాయితో? ఇంకా కంటిన్యూ నడుస్తుంది. మొన్న పెట్టుకుని పేరాడు 17, 18 అని చెప్పి ఆ బర్త్డే ఇద్దరిది పెట్టుకున్నాడు, నడుస్తుంది. ఇప్పుడు అన్నా నేను చెప్తున్నా, మీరు ఈ రోజు వచ్చినాడు, నిన్నవి ఫోన్ వచ్చింది ఏమని కొడతామనా? చనిపోయిన ఒక మాట ఇప్పుడు మేము వెళ్ళిపోతాం మనకి కొల్లూరు కొట్టని. కొల్లూరు ఎక్కడ? మనకి ఏదో ఊరు అంటారు. వాళ్ళు ఉండేది అంటున్నావు, ఆ పిల్ల చిన్న పాప వాళ్ళు ఉండేది. వెళ్ళిపోతామన్నా మీరు చెప్పు అని చెప్తారు. ఓకే. ఎలా ఉండేది నీతో అమ్మాయి ఉండేప్పుడు? బిహేవియర్ ఎలా ఉండేది? అదే మస్తు మంచిగా ఉండేది. మేము మన ఇంటర్వ్యూలో చెప్తుంది నీకు, సన్నీ అన్నావి అంటలేదు, సన్నీ అంటుంది. అంత గలీజే నేర్పించిన ఆమెకి. నేను అదే షాక్ అయినా. చిన్న పాప ఏదో అన్నది స్టార్టింగ్, ఏదో అన్నది ఆమె వర్డ్స్ నాకు అసలు రావు. అసలు అట్లా అయిపోయింది, ఏదో ఏదో అంటుంది ఆమె. ఇష్టం ఉంటుంది, ఎందుకు ఇష్టం ఉంటా. ఇక ఇంట్లో చెప్పిన మాట వినాల్సి వస్తుంది. ఇక వాళ్ళ మమ్మీ పోవంటే పోవాలి, వద్దంటే పోవద్దు, అంతే. వాళ్ళకి మమ్మీ, ఇప్పుడు నువ్వే కదా అమ్మాయికి లైఫ్ ఇచ్చేది, అలా మమ్మీకి నీ మీద అంత కోపం ఎందుకు? ఈ రోజు చాక్ వచ్చింది, నువ్వు బయటకు వచ్చిందంటే నువ్వే కారణం. బట్ కొట్టుడైతే నేను యాక్సెప్ట్ చేయను. ఒక చిన్నపిల్లని పట్టుకొని అది కోపం వచ్చిందా, ఇంకోటి అయిందా? పైసా అవ్వనని మార్చేస్తాను. పైసా వాళ్ళ దగ్గర ఉందా? పైసా నీ దగ్గర ఉందా? నా దగ్గర వస్తుందని అలా వస్తే ఇంకా మంచిగా చేస్తావు కదా, అమ్మాయిని ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తావు కదా. వాళ్ళకి తెలియదు కదా వేలుముద్ర, అతనే ఉంటుంది థింకింగ్ అని. ఓకే. వాళ్ళ అమ్మాయి వేలుముద్రనా వాళ్ళ నాన్నమ్మనా? బరబ్బర్ థింకింగ్ చేయనోడు వేలుముద్ర, థింకింగ్ చేసినోడు ఉంటే. అంటే నీ దృష్టిలో థింకింగ్ చేయలేబట్టి వాళ్ళు నీకు ఏది ముద్ర, నువ్వు వాళ్ళ విషయంలో నువ్వు థింక్ చేయలేబట్టి నువ్వు కూడా ఏది ముద్ర అనుకోవచ్చు. వాళ్ళు అన్నారు కదా, వాళ్ళన్నా నువ్వు బాధపడ్డావు కదా, మరి నువ్వు కూడా వాళ్ళని అలాగే అంటున్నావు. కరెక్ట్ గా థింక్ చేయకపోతే, చదువుకోలేదు అంటే ఐ థింక్ అది వేరే విషయం. కానీ నీ గురించి కరెక్ట్ గా థింక్ చేయని వాళ్ళంతా ఏలు ముద్ర అనడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు వాళ్ళ పిల్ల గురించి ఆలోచించాలి, నా గురించి
అది నేను ట్రస్ట్ చేస్తా. ఎందుకంటే సరే సరే పోయింది, సరే వాళ్ళదే మిస్టేక్ అనుకుందాం. మళ్ళీ ఎందుకు ఈ వీడియోలు పెట్టుడు, కింద బూతులు పెట్టుడు, కామెంట్లు పెట్టించుడు? సరే నువ్వు ఇంత ఇప్పటికీ నువ్వు అంటున్నావు అంటే సన్నీ నీ పేరు కదా, సన్నీ అన్న అంటే ఇష్టము ఆ సిస్టర్ కి, మొన్న నేర్పించారు కాబట్టి ఆ అమ్మాయిని అయితే నువ్వేమనట్లేదు. అమ్మాయి అట్లాంటిది కాదు, సరే నేను నేను కొన్ని సందర్భాల్లో కొట్టినా, నువ్వు ఒప్పుకుంటున్నావు జెన్యున్ గా. ఇప్పుడు ఆ పిల్ల అంటే నాకు కోపం లేదు అన్న, అసలు కోపమే లేదు ఆ పిల్ల మీద. ఇప్పుడు నీ దగ్గరికి వస్తే రీల్స్ చేస్తావా? చేస్తాను, ఎందుకు చేయ? అంటే నీకు అమ్మాయిని తెచ్చుకోవాలని ఉంది. ఇప్పుడు 50-50గా ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇజ్జత్ చేసి అంటే ఇంకొకరిని హైలైట్ చేయలేవనా? అంటే ఇంకొకరిని తెచ్చి లేపలేనా? అరే నేను ఆల్రెడీ లేపేసిన నాకు పిల్లని, మా అక్క బిడ్డని ఇప్పుడే లేపేసిన ఆల్రెడీ. 100K పోతుంది వీడియోస్ అన్ని ఆమె. ఓకే, జర ఫేస్ వాల్యూ బయటకు వస్తుంది కదా, అంతే వస్తుంది ఒక 1 month. తీసుకొస్తే కూర్చోబెడదుగా, ఎంతో కొంత వచ్చు. ఇంటికాడ అదే అనుకున్నాను. ఒక మాట అన్నా, ఇప్పుడు మేము అడిగినప్పుడు నువ్వు టక్కున వచ్చినావు, మాకు రెస్పెక్ట్ చేసినావు. నీకు ఏదైనా కావాలన్నప్పుడు మేము చేయమా? వేరేటోళ్ళు చేయకపోతుండొచ్చు, నేనైతే చేస్తా. నువ్వు అప్పటి నుంచి అంటే ఆలోచనలు ఉన్నవేమో, లేదంటే వాళ్ళకి ఏదో చెప్పాలని చెప్తున్నావేమో అనుకున్నా. ఆల్రెడీ పోతున్నాయి అన్న విషయం నాకు తెలియదు. వీళ్ళు ఇట్లా చేతి చేయగానే నాకు గెలిచింది, వీళ్ళు వీడియో స్టార్ట్ చేస్తున్నారని చెప్పి ఇలా వీడియో స్టార్ట్ చేయగానే నాకు పంపిస్తున్నారు నా దోస్తులు, నా తమ్ముళ్ళు 100 మంది పంపించారు దగ్గర దగ్గర. నేను ఏమంటే నీకు నీకు వెనక ఉండొచ్చు, ఎవరి దాటుకుంటా నేను. కాకపోతే వాళ్ళ వల్ల నువ్వు మైనస్ అవుతున్నావు కదా అనేది ఒకటి నా ఇంటెన్షన్. కామెంట్స్ కావచ్చు, చిన్నపిల్ల కాబట్టి ఇది రేపు పొద్దున కేసుల విషయాల్లో వెళ్ళినా ఇంకోటైనా ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు వెళ్తారు అని నేను అనట్లేదు. నేనైనా ఏమంటారే ఇక చిన్నపిల్ల ఇంది పోయి మరి అన్ని తెలిసినోని అని అంటా తప్ప, అమ్మాయి తప్పున్నా నేను నిన్నే అనాల్సి వస్తుంది ఓపెన్ గా మాట్లాడాలంటే. అవునా కదా? మీది కేవలం అరే పోన్రా బాబు మనం ఇచ్చిన, నువ్వు దిల్దారిగా మాట్లాడుతున్నప్పుడు దిల్దారిగా ఉంటే అయిపోతుందిగా, ఎందుకు అంత హర్ట్ అవుతుంది అంటే ఆ లేపడానికి కష్టపడ్డది ఉంటుంది, అది నేను ట్రస్ట్ చేస్తా. ఎందుకంటే ఆ బాధ ఎట్లుంటో నాకు తెలుసు కాబట్టి. కానీ ఎందుకంతా అని ఇప్పటికి కూడా, ఇప్పుడు సరే సడన్ డిస్కషన్ అయింది, ఎవరో ఒకరు నువ్వే అంటున్నావు అమ్మాయి అట్లాంటిది కాదు, బట్ వెనక కొంతమంది నేర్పిస్తున్నారు అన్నావు. ఆ అబ్బాయి కూడా నాకు తెలిసి నీ గురించి మ్యాడ్గా మాట్లాడలేదు. మరి మాట్లాడరు, భయం ఉంటుంది ఒకటి లోపల. అంటే మాట్లాడరు మీన్స్ అంటే నీ గురించి ఇదివరకు మాట్లాడిరా? ఏడా మాట్లాడు, అంత సీన్ బి లేదు వాళ్ళకి. ముంగడంత సేపు కామొచ్చి ఇట్లా ఉంటారు, ఇంటికి పోగానే షేర్ అవుతారు. అంటే నువ్వు వాళ్ళతో వీళ్ళతో దమ్కిలు ఇప్పిస్తున్నావు పిల్లలతో ఎందుకుండి? నాకు మనసు కట్ అయితే నేను డైరెక్ట్ గా ఇచ్చేస్తాను, నేను ఫోన్ చేసి. అట్లేం ఇప్పుడు నువ్వు అన్న ఇప్పుడు నాకు ఏమని వీళ్ళ వల్ల నీకు లాస్ట్కి ఏమైనా ఫాల్ట్ అవుతుందేమో అంటున్నావుగా, వాళ్ళు సపోర్ట్ చేస్తేనే పిల్లలు వేసి. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లా కామెంట్లో అది పెడుతుంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నాకేమైనా రేపు నాడు ఏమైనా అవుతుంది అంటున్నావు. వాళ్ళు ఎవరైతే పంపిస్తున్నారో బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు, వాళ్ళు లేవడితేనే పిల్లలు వేసి అందరూ సపోర్ట్ చేస్తారు. ఎవరైతే సపోర్ట్ చేసినారో వాళ్ళే అంటున్నారు ఇప్పుడు ఏంద్రా ఇట్లా వేసింది వెనక్కి ఉండదు. ఓకే, నువ్వు కష్టపడి లేపినావు కదా, ఎందుకు ఇట్లా చేసేసింది? పర్సనల్ గా అమ్మాయి మనస్తత్వం ఎట్లాంటిది నీకు తెలుసు? మంచిదన్న, అమ్మాయి మంచిది. వచ్చి నాయన స్కూల్కి ఇట్లా స్కూల్ నుంచి రాగానే రెడీ అయ్యి మేకప్ వేసుకొని రెడీ అయ్యి వచ్చేస్తే ఇంటికాడికి డైరెక్ట్ నడన్న వీడియోలో కోమంటే హ్యాపీగా వేసుకోకపోతే చాక్లెట్లు ఇప్పిస్తా, ఆడ ఎవరో ఒకరు వస్తారు సెల్ఫీ దిగుతారు, మంచిగా కలుస్తారు, మా దోస్తులు వస్తూనే ఉంటారు, ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటారు, ఇంటికి తీసుకొచ్చి వదిలేస్తారు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన కాక మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నైట్ గప్చిప్ తీసుకోవద్దా, మంది తీసుకోవద్దా, బిర్యానీ తీసుకోవద్దా, అన్ని తీసుకోవద్దా. అరే ఒక అన్న చెల్లెలాగా బాండింగ్ ఉండే మీకు? అదే మస్తు చూసిన చెప్తున్నా, వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ ఒక్క రూపాయి వేరే నాకు ఇప్పుడు వరకు. నా బిడ్డ ఎట్లా తీసుకోవచ్చు, నీ దగ్గర ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండవు, ఇట్లా పెట్టుకో అని అంత మనమే. మా దోస్తులు మస్తు మంది ఉన్నారు, ఇర్ఫాన్ అని చెప్పి, ఇమ్రాన్ అని చెప్పి, వీళ్ళందరూ పెడతానే ఉంటారు పైసలు ఆ పిల్లకి, మస్తు మంది ఇచ్చింది. ఓకే, ఆ బాధ అనేది ఉంది కదా నీకు? అరే నేను ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేసిన, బయటికి తీసుకెళ్లడం గానీ అది కానీ, ఎందుకంటే ఒకేసారి నీతో పాటు తిరిగి తక్కువ నువ్వు వద్దని పక్కకి వెళ్ళినప్పుడు అది ఎవరికైనా ఉంటుంది ఆ బాధ. బట్ నేను అది అర్థం చేసుకోగలుగుతా, ఎందుకంటే మనం కొంతమందినే కనెక్ట్ అవుతాం, ఆ కొంతమంది మన గురించి మాట్లాడకపోయినా పర్లేదు కానీ బ్యాడ్ గా మాట్లాడితే ఎక్కువ హర్ట్ అవుతాం. అదేమన్నా బాధ ఉందా నీకు? ఎట్లా వచ్చింది మీకు ఈమె వీడియో చేసిందని నోటిఫికేషన్ వచ్చింది? పంపించిరా? వాళ్ళు పంపించినారు, మా దోస్తులు పంపించినారు. ఏమన్నారు నీ దోస్తులు? స్టార్ట్ చేసిన వారు వీడియో అన్నారు, స్టార్ట్ చేయలే అంటే ఒకసారి రీల్ నీకు పంపించిన ఒకసారి అని రీల్ ఓపెన్ చేయగానే ఆ డబుల్ బెడ్రూమ్ కనిపిస్తుంది అన్న. నేను పోయి చూస్తే అలా బయో యూజ్ అవుతే వేరేలో ఎవరెవరో ఉన్నారు. నేను షాక్ అయిపోయినా.
అలా అన్నాడే చెప్పిండు నాకు సొంతం అన్న. అన్న ఒకవేళ మేము వీడికి వెళ్ళిపోతుంది మేము వీడియో చేయమన్నా, నిన్ను కావాలనుకుని ఏ పని చేయను అని చెప్పిండు. కానీ ఆడివి అలా అలా మమ్మీ మాటలు లొంగిపోయిండు, వీడియో స్టార్ట్ చేశారు. మీ ఇద్దరి మధ్యలో ఒక బెస్ట్ మెమొరీ ఒక 2 థింగ్స్ చెప్పాలంటే? రిషికాను ఒక ఉంటుంది ఒకటి ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్, ఆమె బర్త్డేకి పోయినాం. మన బర్త్డే కూడా మస్తు ఎంజాయ్ చేసినాం. ఓకే. రోజు మస్తు హ్యాపీగా ఫీల్ అయిపోయింది అమ్మాయి. ఓకే వీడియోస్ ఉంటే నా దగ్గర ఉంది. ఓకే. కాదు, ఇప్పుడు నీ మనసులో ఓపెన్ గా నాతో ఇంత మంచిగా ఉండి నేను ఒక సంత సిస్టర్ లా చూసుకుంటే ఈరోజు నా గురించి బ్యాడ్ గా మాట్లాడుతుంది, నన్ను కాదని వెళ్ళిపోయిందన్న బాధనేనా, లేదంటే అమ్మాయిని ఏడున్నా లేపొద్దు? లేకపోతే అయితే లేదన్న. ఇప్పుడు ఫేక్ అకౌంట్ లా ఇక వీడియో పెట్టగానే మళ్ళీ పెడుతున్నారు అంటే అది మనకు మైనస్ కాదు, అది మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే పెడుతున్నాను నేను పెడతలే అన్న అంటున్నారు కదా, వాళ్ళే అన్నారు మాది లేవట్లే అన్న వీడియోస్. నేను లేపినప్పుడు మస్తు మంది ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినారు. నేను మస్తు మంది వీడియో వేపించిన, దానికి ఇచ్చి అవన్నీ ఇచ్చి వాళ్ళ ఏరియాలో వాళ్ళతో మాడిపించి వాళ్ళని లేవట్టేసిన మొత్తం. దాని తర్వాత నాకు కూడా అనిపించింది అరే మనకి ప్లస్ పాయింట్ ఉంటే నేను లైడ్ కొట్టేసిన. ఇప్పుడు ఏమైతుంది, వాళ్ళకి ఐడి ఇచ్చింది ఎవరు, అప్పుడు ఫేక్ అకౌంట్ వాళ్ళకి చేసుకోమని ఎవరు ఇచ్చారు? నువ్వే ఇచ్చినావు. ఇప్పుడు వాళ్ళకి అదే చెప్తారు, ఇగో పోయి మీరు ఇప్పుడు వచ్చి ఇప్పుడు చేస్తారు రీల్స్ చిన్నుతోని. అలా ఫస్ట్ బాస్ ఎవరు సన్ని, ఆయననే నాకు ఐడి ఇచ్చింది, మీరు ఎవరు నాకు చెప్పండి, ఆయన కడుక్కోండి అని చెప్తున్నాను. వెనక నీ అస్తం ఏం లేదు, ఏం లేదు. బ్యాడ్ కామెంట్లు నువ్వు పెట్టిస్తలేవు. పెడతారన్నా, పెట్టిస్తానండి. మరి ఓకే, నీకు ఆ అమ్మాయి మీద సరే, ఆ అమ్మాయి తప్పలేదని నువ్వే ఒప్పుకుంటున్నావు. ఆ అమ్మాయి కోసం అన్నా సరే ఏనన్ను ఉండనిపై నేను ఎంతో మందినైనా లేపగలుగుతా అని నువ్వే ఎవరు పెట్టకండి అని చెప్తే అయిపో కదా ఎవరికి పెట్టే వాళ్ళకి వెనక. ఇగో నా కష్టం ఏందో, నేను ఎంత ఏం చూసినా ఎంత మంచిగా చేసినానో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూసిరు, వాళ్ళ కళ్ళతో చూసిరు. నేను ఆడ కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఇలా బాధపడుతుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు అట్లా. ఓకే ఓకే ఓకే. మా తల్లిలో ఎంతో మంది అంటారు, ఏంద్రాబాయ్ నువ్వు ఇంత చేసినావు లాస్ట్కి ఇట్లా అయిపోయింది, అంత కష్టపడ్డావు అంత చేసినావు అన్నా. నాకు జ్వరం వచ్చినా వీడియో చేస్తాను, నా హాలత్ ఎంత గలీజిపోయిందో నేను ఎట్లాగే ఉండను. నేను ఇక్కడ బయటకు పోయేది ఉంటుంది వీడియో చేసే పోతా, వీడియో తీసుకునే పోతా. ఒక్కరోజు ఇట్లా వీడియో ఆపాలి, ఒక్కరోజు ప్రతిరోజు కంటిన్యూస్గా సాయంత్రం 6 కాగానే వేస్తూనే ఉంటుంది. ఐడి నీతోనే ఉందా, పాత ఐడి వాళ్ళ దగ్గర ఉందా? పాత ఐడి డిలీట్ చేసిన కోపంలో. ఎంతమంది ఉండే ఫాలోవర్స్? ఫస్ట్ అకౌంట్ హ్యాక్ చేసినారు ఎవరు, 5K ఉండే అప్పుడు. సెకండ్ అకౌంట్కి 1K అయినారు అప్పుడే. తక్కువనే ఉన్నారు కదా. అంతెందుకన్నా మొన్న ఒక 1 month కింద మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేసిన బతుకుని. మొన్న వాళ్ళ ఫ్యామిలీలో చెప్పినారు, వాళ్ళ అన్న వాళ్ళు చెప్పినారు మళ్ళీ స్టార్ట్ చేయన్నా, ఏం లేదు అప్పటికి ఏం కాదు మంచిగానే చేసాం ఇప్పుడు చేయమని చెప్పినారు. ఒకరోజు చేసిన అకౌంట్ క్రియేట్ చేసిన నేను, అందరు మళ్ళీ బ్యాక్ అని స్టోరీ పెట్టినారు, అందరు ఇక ఫీల్ అయిపోయిన, అందరు మళ్ళీ వచ్చింది పిల్ల అని చెప్పి ఏంటి మళ్ళీ స్టార్ట్ చేసిన. మళ్ళీ నాకు అర్థమైపోయింది వీళ్ళు గేమ్ ఆడుతున్నాను, నాకు తెలిసిపోయింది మళ్ళీ వీళ్ళు గేమ్ ఆడుతున్నాను ఇప్పుడు అని చెప్పి. గేమ్ మీన్స్ ఏమంటే వాళ్ళు ఏమంటారంటే డైలాగ్లు వద్దు డ్యాన్స్ నేర్పిమంటారు, డైలాగ్లు వద్దు డ్యాన్స్ నేర్పి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఉన్నారు డ్యాన్స్ నేర్పిస్తారు. నేను డ్యాన్స్లో ఫేమస్ చేస్తే వాళ్ళు ఇంటికి ఖాళీ చేసిన తర్వాత వాళ్ళు డ్యాన్స్ నేర్పించి ఫేమస్ చేద్దామని వాళ్ళ ప్లాన్ ఉందని చెప్పి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఖాళీ చేద్దాం అనుకున్న ప్లేస్ లో ఉన్నారు, ఇప్పుడు డాన్స్ నేర్పించట్లేగా మరి. డ్యాన్స్ తోటి ఫేమ్ రాలే ఆమెకి, డైలాగ్ తోటి ఫేమ్ వచ్చింది. ఇప్పుడు కొన్ని రోజులు డైలాగ్ ఆపేస్తారు, ఫేమ్ వచ్చేంత ఫేస్ వాల్యూ బయటకు రావాలి, అకౌంట్ వేసిన తర్వాత జనరల్ అంత పిక్చర్లు కాదు కదా, ఒక దాంట్లో నచ్చినప్పుడు దా ఫ్లోలోనే వెళ్తారు తప్ప. అన్నా నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఎవరన్నా చూసుకోన్నా, స్టార్టింగ్ లో చెప్పి లెక్కలు చేసి తర్వాత పోస్ట్ అయిపోతారు. కరెక్ట్, ఇది అంతే. ఇది ఇంకా రన్నింగ్ లో ఇంకా ఓకే విన్నింగ్ కాలే ఇంకా. ఓకే, చాకో చిన్నకి ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఏం చెప్దాం అనుకోవట్లేదు, ఏడున్నా సరే మంచి వీడియోలు చేసుకో, మంచి పేరు తెచ్చుకో, ఫేమస్ గా మా మమ్మీకి అందరికీ పేరు తెచ్చిపెట్టు అంతే. కానీ నా పేరు మాత్రం గలీజ్ చేయి, నా పేరు గలీజ్ చేసి అన్నా నాకు ఇజ్జత్ ఇస్తాను, డబుల్ ఇజ్జత్ ఇస్తాను, నాతో హుషారు చేస్తే మళ్ళీ ఓడిపోతాను. ఓకే 2 నిమిషాలు మీద అన్న ఒక మాట చెప్తున్నాను, నేనే ఒక చెట్టుని ఆడబెట్టి నీళ్ళు పెట్టి పెంచిన దాన్ని పీకనే 2 నిమిషాలు అన్నా. కరెక్ట్, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నేను ఒక టీచింగ్ దాంట్లోకే వచ్చిన, ఒకటి నేర్పించే దాంట్లోకే వచ్చిన, బాధ నాకు కూడా తెలుసు. కాబట్టి నేను కూడా పెద్దగా ఏం అనలేకపోతున్నా, ఎందుకంటే కొట్టిన దాంట్లో నేనైతే రెస్పెక్ట్ చేయను, ఒక ఆడపిల్ల కాబట్టి అది నేను రెస్పెక్ట్ చేయను. ఇంకొకటి నేర్పించేటప్పుడు ఎక్కువ టేక్స్ అయితే సీరియస్ అవ్వడం అనేది కామన్గా ఉంటుంది, ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ అనేది మనం ఇంత కష్టపడి డైలాగ్ రాసినాం. చూస్తోడు ఉందా చెప్తాడన్నా, చూస్తోడు ఉందా చెప్తాడు, ఆడిపోయి చేస్తే అర్థమవుతుంది అన్న ఎట్లుంటుంది. ఎవరు ఏమనలేదు, వాళ్ళు చెప్పింది, ఆ అమ్మాయి చెప్పింది, నన్ను ఎవ్రీ
వీడియోకి ఒక దెబ్బ కొట్టేవాడు, డైలీ కొట్టేవాడు, ఆయన పక్కన ఉంటే నాకు మాట్లాడాలనిపించేది. అదే అన్న, నేను స్టార్టింగ్ లో వీడియో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే చెప్పేది ఉండే, నాకు గుట్టక రాబోయే వీడియో చేయాలని చెప్పి వెళ్ళిపోయేది ఉండే. ఫేమస్ అయిన తర్వాత నాకు వద్దంటే ఎట్లా? తప్పు కాదు. అప్పుడు దెబ్బ తాకకుండా తప్పెవరిది? famous అయిన ఫేమస్ చేసి నీదే కదా. ఇప్పుడు తప్పు నాదే అయిపోయింది. నువ్వే లేపి నువ్వే దాన్ని నేర్చుకున్నట్టుంది కదా. అదేమంటారా, కూలిచ్చి అట్లా అయిపోయింది. ఇది చాలా రోజుల తర్వాత తెలిసి వచ్చినట్టుంది. సిగ్గొచ్చింది. ఓకే, పోనీ చిన్నపిల్ల పెద్ద లైట్. ఇంకా వాళ్ళ ఇంకెవరికన్నా ఏమైనా చెప్పేది ఉందా? ఏమి చెప్పేది లేదు. పిల్లని ఇట్లా ఫేమస్ చేస్తారు కదా ఉమ్. అన్న, నా దగ్గర మస్తు సపోర్ట్ ఉంది అన్న, నేను చూపెట్టుకోను, చూపించండి, ఉమ్. నా ఇంట్లో మస్తు సపోర్ట్ ఉంది. పిల్లకి ఎవ్వరు ట్రోలింగ్ చేసినా, ఎంత ఎవరు ఏం చేసుకున్నా ఏం ఫరక్ పడన్నా. ఉమ్. ఇప్పుడు ఉన్న వాళ్ళ దగ్గర ఎవరు లేదు. ఉమ్. అన్న మాట చెప్తాను, హిస్టరీ తీసినా నాకు అంతేనా? ఇంటర్వ్యూ తర్వాత హిస్టరీ చేసిన అందరికి ఒకడేడు ఉంటాడు, దీనికి ఎంత పవర్, దానికి ఎంత పవర్ నాకు తీయగలుగుతావు? అంత పెద్దని కదా. చూద్దాం సరే, లేదు అంత పెద్దని చూద్దాం ఎంత దాకా గుంజగలుగుతావు, నాకు ఎంత కేపబిలిటీ ఉంది. ఆ? నువ్వు నిలబెట్టిన కాడ లేపుతాను కదా, నేను కూర్చున్న దగ్గర ఏం చేయాలో చేస్తా. అంటే నిన్ను బెదిరిస్తున్నా, నాకు నిన్ను బెదిరేయడం కాదు, నేను చెప్తున్నా. ఇప్పుడు తప్పలేదు, కానీ అంత అవసరం లేదా అంటున్నాను నీకు. ఎవడో మాట్లాడిండు, ఎందుకు నువ్వు అంత టైం వేస్ట్ చేసి వాని గురించి ఎంక్వైరీ, అంత అవసరం లేదంట. ఇండైరెక్ట్ గా నీకు చెప్పేది నేను అది, అంత అవసరం లేదు. ఇప్పుడు అన్నోని బ్యాక్గ్రౌండ్ అంతా తెచ్చుకోవాలంటే నీ టైం వేస్ట్. అదే అన్న, నేను ఏమంటున్నా అంటే, అది వీడియో స్టార్ట్ చేసినారు, తప్పులేదు. ఒక పిల్ల ఫేమ్లు ఉంది, ఆ పిల్లని బయట గుర్తుపడతారు, ఫేస్ వాల్యూ ఉంది, ఫేమస్ చేయరు. కానీ ఒక మాట ఫేమస్ చేయకముందుకు, స్టార్ట్ చేయకముందుకు, పోయి ఇతను నువ్వు ఏమంటున్నావు, నీ వల్లే పిల్ల ఈ రోజు అంటే నన్ను డిగ్రేడ్ చేయొద్దని చెప్తున్నావు. డిగ్రేడ్ కాదు, ఒక మాట నువ్వు ఇట్లా చేస్తున్నాము, నువ్వు జర సపోర్ట్ చేయి. సపోర్ట్ కాకపోయినా ఒక మాట చెప్తే అయిపోతుంది కదా. అవరే పిల్ల మళ్ళీ వీడియో చేస్తుందంట, దూరం ఉంది ఎప్పుడు చేసుకొని ఓవర్ చేసినా సరే లాస్ట్కి ఆ పిల్లనే ఫేమస్ అయితే చెప్పలే నీతో అసలు వీడియోలు రిలీజ్ అయ్యేటప్పుడు ముఖం మీద కొట్టట్టు అయిపోయింది. ఓకే ఓకే, ఇండైరెక్ట్ గా ముఖం మీద కొట్టినట్టుంది. అవును, నీకు చెప్పకుండా చేశారు కాబట్టి వాళ్ళు వీళ్ళు పంపించేసరికి కొంచెం మనకు ఒక గ్రీటీ ఫీలింగ్ అనేది కామన్ గా వస్తుంది ఎవరికైనా అది. ఓకే, అదే తప్ప ఏం లేదు అమ్మాయి మీద నీకు కోపం. పిల్ల ఆమె మీద ఏం కోపం లేదు, దాని మీద ఏం కోపం లేదు. సన్నీ అన్న ఉండండి, సన్నీ అన్న బాస్ అన్న వినకపోతే బాస్ అంటుండే. బాస్ అనే పిల్ల మొన్న సన్నీ అన్నది, అన్నవి కాదు సన్నీ అన్న. ఆమె అంటే చిన్నపిల్ల, నువ్వు చిన్నపిల్లగాని కాదు కదా. సరే నువ్వే అంటున్నావు, అమ్మాయికి నేర్పించరని నువ్వే అంటున్నావు. అన్న ఒక మాట చెప్తున్నా, ఎంత నేర్పించినా సరే అమ్మని మర్చిపోతున్నారు అన్న. మర్చిపోరు, ఆలోచించు. ఆ పిల్లకి తెలుసు కదా నా ఎంబడున్న బౌలింగ్ ఏం చేసినా ఏం చేయదా పిల్లకి తెలుసు. వాళ్ళ అమ్మడికి వెళ్ళకుండొచ్చు, ఆమెకైతే తెలుసు కదా అన్నతో ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఏం చేపిస్తున్నా, ఎడికెళ్ళి తీసుకోబోతుంది. ఇంట్లో అనమానంగానే అనేసి పట్టుమని సన్ని అని చెప్పి. మేబీ అమ్మాయి అన్నది అనుకోవచ్చు కదా, వాళ్ళ అమ్మ నాన్న చెప్పిరని ఎందుకు అనుకుంటున్నావు? అంత బట్టి అంత మైండ్ సెట్ ఉంది అమ్మాయికి. చిన్న పిల్లకి రా ఒకటి, నువ్వు మొన్న ఇంటర్వ్యూ చేసినావు అన్నాను, అందులో ఒకటి గుర్తుపట్టినావు, నువ్వు మొన్న ఏ డైలాగ్ ఇచ్చినావు చెప్పంటే చెప్తలేదు. అవును, అదే ఇది కూడా ఇంటి కాడ నుంచి చాలా లాంగ్ కదా, ఇదికి 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్. అన్న ఏ కాలేజ్ పోతా అంటే అది గుర్తులేదు, మీ మామలు ఎంతమంది అంటే అది గుర్తులేదు, కానీ సన్నీ గురించి టాపిక్ అడుగు పట్టుమని చెప్పిస్తుంది అంటే అర్థమైంది. ఎన్నిసార్లు చూసినా ఇంటర్వ్యూ అది? ఒకటేసారి చూసినా, దిమాగ్తో చూసినా. ఓపెన్ గా చెప్పు, అందులో సంతోషం ఏమన్నా రాంగ్ క్వశ్చన్స్ చేసి. నాకు నచ్చిన మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అన్నం పెట్టడానికి సున్నం పెట్టిన అన్నం నాకు ఒక సపోర్ట్ దొరికిందని అనుకోండి. డెఫినెట్ గా అది నువ్వనే కాదు, సన్నీ అనే కాదు, వాస్తవాలుగానే మాట్లాడాలి. ఇప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు ఇప్పుడు నిన్ను కూడా క్వశ్చన్ చేసిన నేను వేసేకాడికి, ఇప్పుడు అది నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను. ఒక ఆడపిల్లను సరే మేబీ సతాంచొచ్చు, ఓకే, కానీ చేయడం అనేది కొంచెం, ఒక అబ్బాయి అనుకో, అరే ఆడపిల్ల కాబట్టి కొంచెం అనిపిస్తుంది, దాన్ని నేను కూడా సపోర్ట్ చేయలేను. పిక్చర్ అయితే మాట చెప్తున్నా, నేను చేసిన ప్రతి వీడియో వెనకాల అన్న పక్కా ఉంటాడు, సొంతమన్న ఉందా వాళ్ళన్న పుట్టినన్న ఆడ పక్కా ఉంటాడు. ఓకే, మొన్న ఏం మాట్లాడలేదు, సైలెంట్ నిలబడ్డాడు ఇక్కడ. మాట్లాడాడు, ఓకే, లేదు ఏం లేదంటే దమ్ము లేదంటే. ఓకే, ఆ దమ్ము ఈడుంది, హా అంటున్నాడు, హూ అంటాడు, అంతేనా? హానే లేదు, హూ ఎందుకు అంటున్నాడు, నిన్ను చూసుకొని ఎగురుతాడు అంటున్నావా? పక్కా 100%. ఆడ ఇప్పుడు ఏడో కొల్లూరులో ఉండు, అందుకు ఎంతమంది ఉన్నా సరే ఆయన ధైర్యం ఉండదు. నేను ఒక్కరిని అడిగిపోతే ఆమె ధైర్యం అలా ఉంటుంది. ఓకే, బస్సులో వాళ్ళు వీళ్ళు ఇట్లా అంటారు అట్లా అంటారు అన్నామంట, ఏమైంది అసలు, ఏమంటారు వాళ్ళు, ఏమంటారు? అరే మస్తు అంటున్నా, మా బస్సులో ఎంత ఫేమ్ ఉంది తెలుసా ఆమెకి. ఇప్పుడు అందరు నవ్వుతున్నారు, ముఖం రాదన్న,
ఓహో ఎగతాళిగా బాగేంద్ర ఆయనకి ఈ టైప్ ఆఫ్ థింగ్ చేస్తున్నారేమో. పిల్లని ఎమ్మడి పెట్టుకొని మస్తు మందికి మస్తు మందికి కాల్పించిన పెద్ద పెద్దలో కాల్పించిన నేను. ఓకే పిల్ల ఫేమ్ ఉన్నప్పుడు ఇట్లా మొత్తబడి లేకుంటున్నాను అందరి ముందర నన్ను చీపది చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు అప్పుడు వాళ్ళ ముందర వాళ్ళు కనిపిస్తే ఇట్లా తలకాయ కింద చూసుకొని పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు సరే నువ్వు వీడియోలు ఆపేసినావు అది పోని, ఇప్పుడు మళ్ళీ వేరంతో చేస్తుంది, ఇది ఇంకా వచ్చేస్తుంది కిందికి. వాళ్ళు వచ్చినప్పుడు నేను వస్తాను కానీ ఇప్పుడు అది బాధ అనిపిస్తుంది. ఓకే కొంతమంది ముంగట మనం అప్పుడు అమ్మాయి ఉంది కాబట్టి మనము ఒక బాల్ ని మనం ఎంత స్పీడ్ లో బయటికి ఎగిరేస్తామో దానికి డబల్ స్పీడ్ లో కిందికి వస్తుంది. అనుకున్నా ఎగిరేది లేకుండా అప్పుడు ఈరోజు తలకాయ దించుకొని పోవాల్సి వస్తుందని అనుకున్నావా? కొన్ని ఉంటాయి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. అనిపించింది ఎప్పుడన్నా మనసులో ఏతులు కొట్టినట్టు ఉన్నా ఈరోజు తలకాయ దించుకొని పోతున్నా అనిపించిందా సార్? ఆ బాధ ఉంటుందిలే, కొంచెం మనం హైప్ చేసినాము అనేది ఉంటది కాబట్టి. తన బయటికి వెళ్ళినాం, గప్చుప్ తిన్నాం, సో కాల్డ్ అన్నావు కాబట్టి ఆ బాండింగ్ నేను చూడలేదు. ఇప్పుడు నువ్వు చెప్పేది నేను నమ్మాలి, వాళ్ళు చెప్పేది ఎట్లా నమ్మినో నువ్వు చెప్పేది కూడా నేను నమ్మాల్సి వస్తుంది. అట్లా ఎట్లా అని నేను క్వశ్చన్ ఏనికి లేదు ఇక్కడ. ఒక దాంట్లో నిన్న ఏమైనా రివర్స్ క్వశ్చన్ వేయాలంటే ఎందుకు కొట్టినామని అడుగుతా తప్ప అంతకు మించి నేను అడగడానికి ఏం లేవు నా దగ్గర. ఇప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళో మాటని నువ్వో మాటని ఇదంతా వద్దు. ఆ రోజే నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ, బట్ వాళ్ళ నంబర్ లేదన్నారు. నేను ఒక్కటి చెప్తున్నా, ఆ రోజు నేను వచ్చి వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూ చెప్పినంటే వాళ్ళు ఏం ఆడకపోతుండే, రాసిస్తున్నా ఏం ఆడకపోతుండే, నువ్వు ఏం అడిగినా సరే సైలెంట్ ఉంటుండే పక్క, ఏం ఆడకపోతుండే. తిన్నావా అంటే అంత లేకపోతుండే నాకు తెలుసు. వాళ్ళు సైలెంట్ లో ఉంటుండే. సన్నీ కూడా అనకపోనా దిష్టి బొమ్మలే కదా సన్నీ. వాళ్ళ వెనకలు ఉన్న వాళ్ళది మా వెనకలు ఆడు నీడు అని చెప్పుకుంటారు కానీ అంత ఉంటే నాకు ఎప్పుడో మార్నింగ్ వస్తున్నాయి. నాకు ఎవరు ఏం చేయరు సన్నీ, వెనకాల ఉన్నోళ్ళు వెనకాల ఉన్నోళ్ళు నేనేమంటున్నా, అరే నువ్వు చేయరా బాబు ఏదైనా ఉంటే నేను చూసుకుంటా అంటారు కానీ టయానికి ఎవరు రాడు. నేను ఎవరికైనా అదే చెప్తా. నేను వాళ్ళకి అదే చెప్తున్నా. నిలబడు మనకి ఎంకిన పుల్లబెట్టి పోతాడు, రేపాడు రారు, అది పట్టుకోవద్దులే. అప్పుడు లాస్ట్ కి గుడ్డ కూర్చొని మనమే వాళ్ళకి అర్థం అవుతలేదు. సన్నీకి ఓవరాల్ గా సన్నీకి తెలివి వచ్చింది. తల దించుకొని పోతుంటే బుర్ర పని చేస్తుంది. సన్నీకి తలెత్తుకొని పోయినప్పుడు కాలర్ ఎత్తుకున్నప్పుడు ఎవరిని దేకలే. ఇప్పుడు ఇంద్రబాబు ఆ రోజు ఎగిరినాము వాడు కనిపిస్తుండు, సప్పని ఇట్లా వైబ్రేషన్ అయిపోతుందా మైండ్, తక్కువని ఇట్లా దిగిపోతుందా? ఎగిరిన అయితే పక్క వాస్తవం అది ఎగిరిన. ఇప్పుడు దోస్తాల్లో పోయి కలుసామంటే వాళ్ళు అదే టాపిక్ చేస్తున్నారు. అరే మొన్న ఏదో అట్లా అన్న పిల్లని గురించి అంత లేవట్లు అంత చేసినావు, ఆ మాట ఏడొస్తుందని చెప్పి నేను పోతలే. ఓకే 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 ఏమైనా డైలాగులు నీ గురించి ఏమైనా డైలాగులు కొడుతున్నారా? ప్రతిదీ కొట్టాను నా గురించి అనిపిస్తుంది. నా గురించి అలా దుష్మన్లు ఎవరు ఉన్నారు? వాళ్ళు ఏమైనా తోపులా ఇట్లా ఇట్లా పీకేసి ఇట్లా వచ్చేసారు చేతులకి. ఓకే వాళ్ళ దుష్మన్లు ఎవరు ఉంటారు? 1K క్రాస్ అయినట్టుంది కదా. ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడే 900 and సంథింగ్ ఏదో ఉండే, ఇంటర్వ్యూ అయ్యేలోపు 1K అయింది. ఇక్కడ మన చేతిలో ఉంటే ఇప్పటికి 5K చేస్తుండే. మళ్ళీ 1 month రమ్మంటావా? రమ్మనాలా? పిలువ అన్న అలా చేస్తావు వీడియోలు? ఆమెతోనా? ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదన్న. 50% ఉందన్నదా? ఉంది అది ఆలోచించు. మనసు చంపుకోలేను, ఆల్రెడీ తల దించుకున్నాగా, మళ్ళీ తెచ్చి పెట్టుకోవాలనుకుంటా. ఇప్పుడు మనం ఒక పర్సన్ పెట్టుకోవాలనుకుంటున్నాం, ఆ తర్వాత మళ్ళీ మనకి డోకా ఇస్తాం. అది మనం గెలిచి మళ్ళీ పెట్టుకున్నాం అనుకో మనం పిచ్చిపోగలం. నేను నిన్న ఏమనలేకపోతున్నా, ఎందుకంటే నువ్వు చెప్పే దాంట్లో కొన్ని నాకు వాస్తవాలు అనిపిస్తున్నాయి కాబట్టి నేను ఏమనలేకపోతున్నా. సన్నీ నేను ఒక విషయం చెప్తా, పొద్దున్న లేస్తే 100 మందితో కూర్చుంటా, ఎవడు లంగ మాటలు చెప్తున్నాడు ఎవడు దొంగ మాటలు చెప్తున్నాడు నాకు తెలుసు. ఈ రోజు సన్నీ నేను అసలు ఒక దెబ్బ కూడా వేయలేదని చెప్పొచ్చు, మేబీ కొట్టినాని జెన్యున్ ఒప్పుకున్నావు కాబట్టి ఇదనే కాదు అర్థమైపోతుంటది. అంటే నిజాయితీగా మాట్లాడే మాట అనేది అది చాలా స్పష్టంగా వస్తుంది, దాంట్లో ఒక నిజాయితీ అనేది కనిపిస్తుంది. కాబట్టి నేను కూడా పెద్ద క్వశ్చన్ లేకపోతున్నా. ఓకే సరే నేనేమంటున్నా, అన్ని మనవి కావు, తాకులు అనేటివి తాకాలి, తల దించుకోవాలి, తల ఎత్తుకోవాలి, మనిషి లైఫే అది, నీకు చూస్తూనే ఉన్నావు. బట్ చిన్నపిల్ల లైట్ తీసుకోని చెప్తాను నేనైతే. ఓకే నువ్వు లేపాలనుకుంటే ఎవరైనా లేపొచ్చు, అంటే ఆల్రెడీ నీ తన క్రెడిబిలిటీ ఉంది కాబట్టి లేపొచ్చు. ఇంకో అమ్మాయి ఎవరో ఉందన్నావు కాబట్టి నెక్స్ట్ టైం తీసుకురా, నీకేమన్నా మాతోనేమన్నా సపోర్ట్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్గా చేద్దాం. నువ్వు ఇలా తెస్తే అయిపోయేది. సన్నీ ఏది జరిగినా నీ మంచికే. రేపు పొద్దున ఇంతకన్నా మంచి పర్ఫార్మర్ అమ్మాయి వస్తుండొచ్చు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వస్తుండొచ్చు మేబీ. బట్ చిన్నపిల్ల కాబట్టి అమ్మాయి కూడా నీ నోట్లకే వస్తుంది, అమ్మాయి అట్లాంటిది కాదన్నా మంచిది బట్ నేర్పిస్తున్నారు అని. నేర్పించే వాళ్ళకి కావచ్చు, ఆ అమ్మాయి కూడా రేపు పొద్దున తెలుస్తుంది కదా,
రేపొద్దున అమ్మాయి అంటుండొచ్చు అన్ని మన రోజులు ఉండవు కదా సన్ని, మళ్ళీ కొద్ది రోజులు అయితే సన్ని రోజులు రావచ్చు. బట్ అదే రావాలని కోరుకుంటున్నా సన్ని, అసలు ఏం పట్టించుకోకది. బట్ సరే ఆమె బతికేదో ఆమె బతుకని, నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని లేపుతున్నావు కదా, డెఫినెట్గా అది చెయ్యి. ఓకేనా? ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఏ పిచ్చి పిచ్చి గొడవల్లో పోయి అంత పెట్టుకో. చేస్తున్నావు కదా నీ స్టైల్లో నువ్వు చేస్తున్నావు కదా, చేసుకో. సన్నీ గురించి నాకు తెలుసు, నాకు ఒక 10-15 నిమిషాలు అయితే నేను సన్నీ గురించి మొత్తం గుంచుతా. బట్ ఈ ఇంటర్వ్యూ వేరే పర్పస్ కాబట్టి నేను నల్లకి గుంజదలుచుకోలే. సన్నీ పర్సనల్ నేను వెళ్ళదలుచుకోలే. బేసిక్గా చెప్పాలంటే లేదు, సన్నీ వస్తుందంటే సన్నీ ఇది ఏరియా, ఏం చేద్దాం, సన్నీ క్యాండిడేట్ ఏంది, ఎంతమందితో గొడవలు పెట్టుకున్నాడు, ఏమేమి దందాలు చేస్తాడు, నేను అన్ని గుంజగలుగుతా నాకు ఒక 15 minutes టైం ఇస్తే. బట్ ఈ ఇంటర్వ్యూ అది కాదు. బట్ నాకు అంత అవసరం కూడా లేదు. సన్నీ పర్సనల్ విషయాలు కూడా నాకు వద్దు. సన్నీ ఒక అమ్మాయిని పెట్టుకొని వీడియోలు తీసిన పర్సన్గా నేను కూర్చోబెట్టినా కాబట్టి పిచ్చలైటు జనాలు ఏమనుకుంటారు అంటే అరే ఏం గుంజలేదు సన్నీ గురించి అనుకుంటారు. సన్నీ గురించి నాకు వద్దు, జస్ట్ చాకో చిన్ను సన్నీ గురించి మాత్రమే నాకు ఇక్కడ టాపిక్. సన్నీ పర్సనల్గా వెళ్ళాలంటే సన్నీ స్టైల్లో సన్నీ ఉంటాడు కాబట్టి సన్నీ స్టైల్కి నేను వెళ్ళొచ్చు, అది నాకు అనవసరమైన టాపిక్లకు నేను పోలేను. ఓకేనా? సన్నీ బాజయ్ అండ్ మంచి డైలాగులు కొట్టి కొత్త అమ్మాయితోని. అండ్ ఓకే, అషు అంటారు లెవెల్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఉందో అమ్మాయి కూడా 100% సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ అమ్మాయి అని కాదు, అట్లేం లేదు, ఈ అమ్మాయి అన్న మంచిగా వెళ్ళనన్న ఆయన ఒప్పుకున్నాడు, ఇప్పుడు ఇంకో అమ్మాయిని చేపిస్తున్నాడు కాబట్టి డెఫినెట్ గా అది వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. రైట్, ఈ ఇంటర్వ్యూ చాకో చిన్ని గురించి మంచి క్లారిటీ ఉంటుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.